రెండు రకాల పాయింట్స్ ఉన్నాయి అబ్బా. ఒకటి కామెడీగా మాట్లాడుకునే విషయం, ఒకటి చాలా సీరియస్గా మాట్లాడుకునే విషయం. నేనేం చేస్తానంటే సీరియస్గా మాట్లాడుకునే విషయం ఫస్ట్ మాట్లాడుకుందాం, కామెడీగా మాట్లాడుకునే విషయాన్ని లోపల రివ్యూలో అడ్రస్ చేసుకుందాం. సీరియస్ దాన్ని కూడా పైన చెప్తాను ఒక లైన్, తర్వాత లోపల డీటెయిల్గా మాట్లాడదు. ఏంటంటే మనీష్ కోసం ఎంత ఈజీగా జనాల్ని జడ్జి చేస్తున్నాడు మనీష్ అనిపిస్తుంది నాకు. ఒక జలసీ, ఒక ఈగో, అహంకారం, పొగరు, డిఫరెంట్ యాంగిల్స్ కనిపిస్తున్నాయి. అదే అన్న అగ్ని పరీక్ష వేరు, బిగ్ బాస్ వేరు అనేది నేను అదే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఉదయం రాముతో తను సార్ట్అవుట్ చేసుకుంటున్నాడు. అలా అనుకుంటే ఓకే, రియలైజేషన్ వచ్చిందేమో, తప్పులు చేయడం అందరూ చేస్తాం, నేను చేస్తాను, నేను తప్పు చేస్తాను, సార్ట్అవుట్ చేసుకునే అనుకున్నాను. కానీ లేదు, ఎస్పెషల్లీ టాస్క్లో ఇమాన్యుల్ది కరెక్టా మనీష్ది కరెక్టా నేను చెప్తా ఎవరు ఎక్కడ తప్పు ఉందని. బట్ ఆ జడ్జిమెంట్ని పక్కన పెట్టి తను మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయి ఇమాన్యుల్తో, నువ్వు అసలు కంటెస్టెంట్వే, బోల్డ్ మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు, బేసిక్ రూల్ తెలియదు, బయటికి తీసిరండి వేరే వాళ్ళని, బిలో ద బెల్ట్లా అనిపించినాయి నాకు. మనం రివ్యూ కూడా అలాగే ఇస్తే, మనం తన కోసం అలాగే మాట్లాడితే, కిందకి దిక్కు కొడితే నాకు వస్తున్నాయి మెసేజ్లు కానీ కామెంట్లు కానీ, ఈయనట్టా సీఈఓ అయ్యాడు, ఈయనట్లా ఫోర్స్ 30లో ఉన్నాడు, ఇలాంటివన్నీ అవసరం లేని మాటలు. నువ్వు రూల్స్ మాట్లాడు, రూల్స్ చెప్పు, సంచాలకుగా నీ బాధ్యత ఏంటో చెప్పు, నువ్వేం చేసేది చెప్పు, ఆయన ఏం చేసావో చెప్పు, ఆ గేమ్ వరకు మాట్లాడు, ఆ టాస్క్ వరకు మాట్లాడు. ఎంత ఈజీగా అసలు అసలు కంటెస్టెంట్ నవ్వుతూ బేసిక్ రూలే తెలియదు అని అంటాడేంటి సింపుల్గా. అంటే ఎవరు తప్పు అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. వీడియో లైక్ చేసి చూడండి. మీ ఒపీనియన్ అంటే నేను టైటిల్ పెట్టాను కదా, మనీష్ టార్గెట్ ఇమాన్యుల్ కాదని చెప్పి, మీరు ఎవరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. నేను ఎవరన్నా చెప్తా విత్ ప్రూఫ్స్, విత్ లాజిక్స్ చెప్తున్నాను కదా. లైవ్ చూస్తే ఒకలాంటి జడ్జిమెంట్ వస్తుంది, ఎపిసోడ్ చూస్తే ఒకలా ఉంటుంది. మీరు సింపుల్ కామెంట్ చేసేస్తారు, మీరు వాళ్ళ పిఆర్ ఇలా పిఆర్ అని చెప్పి. మీరు మొత్తం చూసుకుంటూ వస్తే మీకు డెసిషన్ మారిపోద్ది, ఒపీనియన్ మారిపోద్ది. మీరు తమ్ముళ్ళు కాదు. అందుకే నేను ఏం జరిగిందో చెప్తాను, చెప్పిన తర్వాత నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, కొంచెం లెంత్ అయినా సరే. అది చూడండి, మీకు అర్థమవుతుంది. సిన్సియర్ రిక్వెస్ట్ అది. సో వీడియో లైక్ చేసి చూడండి. కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి. సో బాగుంటే ఇక్కడ కంటిన్యూ, బాగాలేకపోతే అలాగో అన్సబ్స్క్రైబ్ చేసేస్తారు. అది పెద్ద విషయం కాదు, మ్యాటర్ కాదు. బాగుండి కంటిన్యూ చేసినా సీజన్ చివరికి అన్సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు ఉంటారు. ఎనీవే, సో ఎపిసోడ్ స్టార్టింగ్లో టీమ్ మీటింగ్, ఇమాన్యుల్ ఇక్కడ టీమ్ మీటింగ్ పెడుతున్నాడు. దానికన్నా ముందు తనుజ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసలు ఆ ఎగ్ స్టోరీ, ఎంటైర్ స్టోరీ అసలు ఏం జరిగిందని చెప్పి. నేను నీట్గా స్టోరీ అంతా చెప్పి ఆవిడ ఎక్కడ తప్పు చేసిందో చాలా క్లియర్గా చెప్పాను. సుమన్ శెట్టి అలా చెప్పాడు, నేను అలాగే చెప్పాను, మీరు ఎక్కడ తప్పు చేశారని. అయినా కింద నువ్వు తనుజ చెప్పారు, అరే నీ ఇగ్నోర్ చేసేయాలని అసలు ఆవిడ చెప్పినవన్నీ నాకు అర్థం కాలేదు. సరే, సో అక్కడ ఏమైందంటే అదంతా జరిగిన తర్వాత ఇమాన్యుల్ మన టీంలో నిన్న మాట్లాడుకున్న మాటలు, మనంతా టీం ఆడాలి, వాళ్ళు టీం ఆడుతున్న మాటలు వాళ్ళు తెలిసిపోయిన అన్న ఎవరో లీక్ చేస్తారంటే అందరిని అడుగుతారు. ఇక్కడ సంజన గారు తనుజ గారిని పద్దగా తనుజ నువ్వు చెప్పు అంటే సుమన్ శెట్టి కోపం, ఏంటంటే పద్దాక తను చెప్పి ఇంకెవరు లేరా అంటే ఆవిడేమన్నది, సార్ ఓకే సుమన్ నువ్వు చేసావా అని చెప్పి ఆయన అడిగింది, అందరిని అడగండి అంటే అనమాట. సో యాక్చువల్గా వీళ్ళు ఎవరు చేయలేదు. నేనైతే మాత్రం ఏమనుకున్నానంటే, నేను ఫస్ట్ చూడనప్పుడు రీతు వాళ్ళ క్లోజ్గా ఉంటుంది కదా అని చెప్పి రీతుని అనుమానించా, రీతు ఏమైనా చెప్పేసిందేమో అని చెప్పి. బట్ హరీష్ డైరెక్ట్గా ఉన్నాడు, ఇది నైట్ నిన్న లైవ్లో చూస్తుంది. హరీష్ డైరెక్ట్గా ఉన్నాడు, హరీషే వాళ్ళకి షేర్ చేశాడు. అక్కడి నుంచి మనీష్ ఇమాన్యుల్కి చెప్పాడు. సో మీరు ఇలా అనుకుంటున్నారు కానీ మా దగ్గర అంత సినిమా లేదు, మేమేమో అంత గూడు పుట్టాలు చేయట్లేదని అది ఇమ్ము వచ్చి ఇక్కడ చెప్పాడు. చూసారా డీటెయిల్డ్ కనెక్షన్ పాయింట్స్. బాగా అంటే క్లారిటీ వచ్చింది ఏంటంటే మనకి టీమ్ స్పిరిట్ లేదు, ఏంటి టీమ్ యూనిటీ లేదు, ఎవడు ఇండివిజువల్గా ఆడుకోండి మూసుకొని అని చెప్పి వెళ్ళిపోతారు అనమాట. ఇక్కడ ఇటు సైడ్ వీళ్ళు మీటింగ్ చెప్తే అక్కడ అటు సైడ్ టీమ్ కామనర్స్ మీటింగ్ అనమాట. మనీష్ అంటే 3 పీపుల్ ఎక్స్పోజ్ అయ్యారు. ఏమి ఎక్స్పోజ్ అయ్యారు బ్రో? వాళ్ళు ఏమైనా పాకిస్తానీ గూఢచారులా, ఒక గుడ్డు. దానివల్ల అక్కడ చిన్న పెద్ద రచ్చ అయింది. దానికేదో వీళ్ళేదో ఎక్స్పోజ్ అయిపోయినట్టు, వాళ్ళేదో పెద్ద ఇచ్చేసేసినట్టు, వీళ్ళేదో పెద్ద కనిపెట్టేసినట్టు మాట్లాడుకున్నారు. ఇంకోసారి సృష్టి సంజనా మేడం కోసం మీరు టీంకి అగైనెస్ట్గా నుంచున్నారు అని చెప్పి తనుజ అని బర్రెని క్వశ్చన్ చేసిద్ది. అది ఆవిడకి నచ్చదు. ఎందుకు చేశారు ఇలాగంటే, అరే ఇంత పెద్దది ఇద్దని అనుకోలేదురా, అందుకని వదిలేసాం, బనానాలు యాపిల్స్ అన్ని తింటున్నాం కదా అలాగని చెప్పి వదిలేసాం అని చెప్పి. ఇటు సైడ్ మనీష్, ఇద్దరు కుక్స్ని నేను నమ్మను. ఏంటంటే 3 ప్లాన్ చేసి ఉంటారు, నేను ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ మాత్రం తీయను అని. 3 ప్లాన్ చేసి గూడి పుట్టాని చేసి ఒక గుడ్డు లేపేశారు. ఎంత పెద్ద మ్యాటర్ అయ్యా ఇది, మామూలు మ్యాటర్ కాదు. సో అది ఆయనకి నచ్చలా. ఇద్దరు కుక్స్ని నమ్మను. నిన్న లైవ్లో మీరు మళ్ళీ నా లైవ్ వీడియోలు మిస్ అయితే మాత్రం ఇది కనెక్ట్ అవ్వరు. నిన్న లైవ్లో ఎన్ని డాట్స్ అనమాట. నేను లైవ్లో ఏమంటాడంటే, భరణి అక్కడ మన మాటలన్నీ వింటున్నాడు, దాని ప్రకారం ఆయన కొన్ని ప్లాన్స్ చేస్తున్నాడు. సో అలాంటి ఆయన కుకింగ్లో ఉండకూడదు, ఆయన్ని తీసేద్దాం అని చెప్తాడు మనిషి.
దీనికి కౌంటర్గా హరీష్ ఏం చెప్తాడు, నా వీడియోలు అందుకే లెంత్ అవుతాయి. హరీష్ ఏం చెప్తాడు, కుకింగ్ అనేది కత్తి మీద సాము లాంటిది. బర్నీ గారు తనూజ గారు అక్కడ ఉన్నారు అంటే ఆ కుకింగ్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ ఈ మ్యాక్సిమం చాలా విషయాలు తెలిస్తే చాలా విషయాలు అన్ఫోల్డ్ అవుతాయి. ఈరోజు వాళ్ళు అలాగే ఎక్స్పోజ్ అయ్యారు. అక్కడ ఉండటం వల్ల వాళ్ళ ట్రూ కలర్స్ తెలిసినాయి. సో అలాంటి వాళ్ళు అక్కడ ఉంటేనే ఇంకా అన్ఫోల్డ్ అవుతుంది. ఈవెన్ ప్రియాకి కూడా అదే పాజిటివ్ అవ్వచ్చు, అదే సెట్ బ్యాక్ అవ్వచ్చు. ఆ ఎంటైర్ ఏరియా ఈజ్ ఎ డేంజరస్ ఏరియా అన్నది చెప్తాడు. చెప్పినప్పుడు మనీష్ ఎస్ ఇట్స్ కరెక్ట్, మీరు కరెక్ట్గానే చెప్పారని చెప్పి ఎగ్రీ చేస్తాడు. ఎగ్రీ చేసి అదే ఈ డిస్కషన్లోనే ఇప్పుడు ఇందాక ఎపిసోడ్ జరిగింది ఆ డిస్కషన్లో చెప్తాడు అనమాట. సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి, ఉపయోగపడతాయి. ఇక్కడ నుంచి మీరు కరెక్ట్ అయిపోయి ఉంటారులేండి మ్యాక్సిమం. నెక్స్ట్ సృష్టి, అమ్మాయి వల్ల అందరూ మెంటల్ డిస్టర్బ్ అయిపోయారంటే తనుజ 3 days నుంచి ఇదంతా జరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద ఇష్యూ అయిందిరా, లేదంటే అయ్యేది కాదు అని, అదే షాంపూ అనేది ఇదని అవుతుంది కదా అందుకని అయిందని చెప్పి. ఇటు సైడ్ ప్రియా, వీళ్ళ మధ్యలో వీళ్ళకి గొడవలు వస్తాయి అనమాట. ఏంటంటే ఒకళ్ళనొకళ్ళు డామినేటింగ్ చేసుకుంటున్నారు. సో వాళ్ళు హైలైట్ అవుతున్నారు, మనం హైలైట్ అవ్వట్లేదు అన్న భావన వస్తుంది. ఒక కాంపిటీషన్ అనేది స్టార్ట్ అయిపోయింది వీళ్ళ మధ్యలో. అందరూ ఓనర్స్ నేను పిలవాలనుకున్నప్పుడు మనీష్ క్వశ్చన్ చేస్తాను, మీరు అందరినీ రమ్మంటున్నారు, అలా అయితే అలా కుదిరిద్ది అంటే వీళ్ళు సెట్ ఆఫ్ రూల్స్తో వస్తారు. మనీష్ కళ్యాణ్ సోఫాలో మాట్లాడుకొని ఒక సెట్ ఆఫ్ రూల్స్, వాళ్ళు పద్దాక రానియకూడదు, మనం చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళని అసలు ఉండనీయకూడదు, ఈ కుక్స్ని మార్చేయాలి, అది ఇది అని చెప్పి అనుకుని వస్తారు. వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పే ప్రతి మాటకి శ్రీజ ప్రియ ఇద్దరు కౌంటర్లు వేస్తూ ఉంటారు. వీళ్ళు చెప్పే మాటలు అలాగే ఉంటాయి. 3 సార్లు వాటర్కి రావాలంట, లేదంటే 6 సార్లు వాటర్కి రావాలంట. అదేంటి ఇప్పుడు ఇందాక ఇమాన్యుల్ వాటర్ పట్టుకెళ్ళాడు, 20 నిమిషాలు వెనక్కి వచ్చాడు, బాటిల్ అయిపోయిందంటే అప్పుడు మరి నెక్స్ట్ బ్యాటరీలు మార్చుకునేటప్పుడు ఫుడ్ తినేటప్పుడు మార్చుకోవాలంట. అప్పుడు దాకా ఎలా అవుతాడంటే వేరే వాళ్ళకి ఇవ్వండి అంటారు. వేరే వాళ్ళు ఉండాలి కదా అంటే వేరే వాళ్ళు బ్యాటరీకి వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వచ్చు అంటాడు. ఏంటంటే చెప్తారు వీళ్ళిద్దరు, వాళ్ళిద్దరికి కోపం వచ్చింది. అసలు ఇది వర్కౌట్ అయ్యేదే కదా, హాట్ వాటర్ గిన్నెలు దేనికో దానికి వస్తూ ఉంటారు, రావద్దని చెప్పలేము, వాటర్ కోసం ఇలాంటి వాటి కోసం అని చెప్పి వీళ్ళు దానికోసం కోపం వచ్చి ఇక్కడ అందరూ ఆనర్సే, నేను పిలవాలనుకున్న వాళ్ళు పిలుస్తానని చెప్పి ప్రియా అంటది. మనిషి గుర్తుపెట్టుకోండి అయ్యని చెప్పి సీరియస్ అయిపోతాను, నేను అలానే ట్రీట్ చేస్తానని చెప్పి శ్రీజ. కాఫీ ఫ్రూట్స్ ఎన్ని కామన్ రేషను, వాటికి కావాలంటే మనందరం డిస్కస్ చేసుకొని చేయాలి. లోపలికి పిలవడం అన్నది మన పర్సనల్, ఎవరైనా ఓనర్స్ ఎవరైనా పిలుచుకోవచ్చు, ఏదైనా చేయించుకోవచ్చు అండి. అయినా మీరేంటి మమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు అయ్యని అని ప్రియా అంటది అనమాట. అనగానే హరీష్ అడుగుతాడు, నేను కంట్రోల్ చేసి నీకు అనిపిస్తుంటే అనిపించిందని. ఎందుకు ఎక్కడంటే ఈవిడ సంజన లోపల తీసుకొస్తారు కదా, తీసుకొచ్చినప్పుడు మనీష్ ఆపుతాడు, ఎందుకు తీసుకొస్తున్నావు అయ్యి అని చెప్పి. అక్కడ అంటే వర్డ్స్ మనీష్ వర్డ్స్ మాటలు చూసుకోని అనేది తప్పులేదు, కరెక్ట్గానే మాట్లాడింది ప్రియా. కొద్దిగా కొంతమంది అహంకారంగా అనిపించిన, కొంతమందికి కొంచెం లౌడ్గా అనిపించిన, ఆవిడ స్టాండ్లో ఆవిడ ఉంది. ఆవిడ ఎవరైనా ఆవిడని డామినేట్ చేయాలని ఆవిడ తప్పు లేకుండా చేస్తే ఆవిడ స్టాండ్ తీసుకుంటుంది, అది గుర్తుంచుకోవాలి మనం. నెక్స్ట్ ఇంకో సైడ్ సృష్టి ఇలా సుమన్ శెట్టి ఏం చెప్తారు, మీరు డైరెక్ట్గా తెలియదు అన్నారు మీరు అంటే, సుమన్ అంటాడు తెలుసు అన్నప్పుడు అక్కడే చెప్పేచ్చు కదా అని అంటాడు. ఎగ్జాక్ట్ పాయింట్ ఇదే నేను చెప్పింది. వాళ్ళు చేసిన ఎంటైర్ స్టోరీలో ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటున్నారు వదిలేసిన, సంజన గారు ఎప్పుడైతే వచ్చి తనూజాకి నెక్స్ట్ బర్నీకి తెలుసు అన్న చోట మీకు తెలుసా అంటే ఎస్ మాకు తెలుసు అంటే, మీరు ఎందుకు చెప్పలేదంటే ఆవిడేదో గేమ్ ఆడుకుంటుందండి, మాకెందుకండి ఇవన్నీ వంట చేసుకోవడానికి వచ్చాం, వంట చేసుకుని వెళ్ళిపోతాం, మాకెందుకు మీరు ఏమడిగినా మాకేం సంబంధం లేదు, మీరు చూసుకోండి ఎవరేం ఎత్తుకెళ్తున్నారు, అయిపోయింది కథం. దాని తర్వాత డ్రామా అవసరం లేదు, అదేదో దొరికిపోయాంగా టీడ్చినట్టుంది. ఎవరైనా అలాగే జడ్జి చేస్తారు, తిన్నప్పుడు చూసారా లేదా అని లాజికల్ పాయింట్లు కాదు. సో కూర్చొని ఇంకేడటం ఇదంతా. సో వాళ్ళు అనేది అక్కడ ఆశ్చర్యపోయారు వాళ్ళు, మీరు అక్కడ ఇదైపోయిందంటే సారీ అని చెప్పి బర్నీ సారీ చెప్తాడు అనమాట. మనీషి ఇంకా వీళ్ళిద్దరు అంటే ఇప్పుడు ఈయన చెప్పే ప్రతి పాయింట్కి వాళ్ళు కౌంటర్లు వేస్తున్నారు. వాళ్ళు వేసే కౌంటర్ అయినా తప్పు కౌంటర్లా అంటే కాదు, లాజికల్గా అడుగుతున్నారు వాళ్ళు. అరే వాటర్ అనేది ఎప్పుడైనా అవుతుంది, ఎప్పుడైనా వస్తారు, ఎలా వస్తారు, ఇప్పుడు ఉదయాన్నే వాటర్ అవుతుంది, ఎలా వస్తారు, బ్యాటరీకి పిలవలేదు, వాటర్ రాత్రి తెచ్చుకున్న వాటర్ అయిపోతుంది, ఎలా వస్తారంటే బర్నీ గారు తనుజ గారు ఆల్రెడీ లోపల ఉంటారు కదా, డోర్ కొట్టి వాళ్ళని అడగాలంట, వాళ్ళు వచ్చి ఫిల్ చేసి వెళ్తారంట. అరే అలా ఎలా కుదిరిద్దరు వీళ్ళు వేస్తుంటే అప్పుడు ఈయన అంటాడు అనమాట, ఏంటంటే వీళ్ళిద్దరూ ప్రతి దానిలో గొడవ పడుతున్నారు, ప్రతి దానిలో గొడవ పెట్టుకుంటున్నారంటే మీరిద్దరు అంటే మీరిద్దరే ప్రతి సిచ్యువేషన్లో ప్రతి చోట గొడవకు వస్తున్నారండి. నువ్వు చెప్పే పాయింట్లు అలా ఉన్నాయి రాజా, గొడవ పడేటట్టు ఉన్నాయి, వాళ్ళు కంటించేటట్టు ఉన్నాయి, గొడవ పడేటట్టు కాదు, అవతలడు కౌంటర్ వేసేటట్టు ఉన్నాయి. నేను స్ట్రాంగ్గా ఉంటున్నానని నన్ను సప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. స్ట్రాంగ్గా ఉన్నాడు ఎక్కడైనా సప్రెస్ అవుతాడా, ఎవరైనా ట్రై చేసినది వర్కౌట్ అయిద్దా, రివర్స్ అయింది. కానీ సో ఈయన బలంగా ఉన్నాడంటే ఈయన తొక్కేస్తున్నారంట, తొక్కడానికి ఆ ఇద్దరు అమ్మాయిలు ప్రయత్నిస్తారంట. వాళ్ళు అసలు వాళ్ళకేమో వాళ్ళు ఆడుకున్నారు చక్కగా. చేయొద్దు, మీరు చేయొద్దంటే ఎవడో చేయలేదని చెప్పి ప్రియా గట్టిగానే ఇస్తారు, శ్రీజ ఇద్దరు గట్టిగానే ఇస్తారు. చేయొద్దంటే ప్రియా విను అని చెప్తాడు అనమాట. ఏదేదో చెప్పి నువ్వేమేమో చేస్తున్నావు, నిన్నటి నుంచి నేను నోటీస్ చేస్తున్నాను, ఏదో కామ్గా ఉన్నానని చెప్పి తగ్గుతున్నాను అన్నట్టు అనమాట, ఉన్నానని చెప్పి చెప్తున్నావు. సో నేను పడుతున్నానని చెప్తున్నావు అంటే ఏం పడుతుంటే వద్దబ్బా నాకు వద్దు, నాకు ఇలాంటి మాటలు చెప్తావు సార్, వద్దబ్బా నాకు ఇవన్నీ చెప్పినప్పుడు బయట మనం ఏదో అనుకుని వచ్చి ఇంక అలాంటివి ఏమొద్దు, ఎవడదాడి ఆడుకుందా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి మీనింగ్లో జుమ్మని తిరుగుతూ ఉంటాయి. ఓకే అలా ఏమని అనుకున్నారో వద్దబ్బా ఇదేంటి అని చెప్పి సీక్రెట్ కోడ్ లాగా. బర్నీ అక్కడ సారీ చెప్పాడు సృష్టికి, దాని తర్వాత ఫ్లోరాకి కూడా సారీ చెప్తాడు.
నెక్స్ట్ వీళ్ళు ఇంకా ఫైనల్గా రూల్స్ అనుకుంటారు. కళ్యాణ్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఎందుకంటే వాళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి అదేం చెప్పినప్పుడు అప్పుడు ప్రియా చెప్పేదానికి విధానం ఉంటుంది. నువ్వు ఇలా చెప్పావు, ఇందాక అలా చెప్పారు, మీ ఇద్దరు ఎలా స్టార్ట్ చేశారు, ఇప్పుడు చెప్పండి, ఓకే పదండి వెళ్దాం అని చెప్పి ఆ రూల్స్ పెట్టుకొని వెళ్తారనమాట. సో ఎక్కువ లిబర్టీ ఇచ్చేస్తున్నాం అని అర్థమైంది. సో బ్యాటరీస్ 3 సార్లు, ఫుడ్ 3 సార్లు కాబట్టి 6 సార్లు వచ్చి మీరు వాటర్ తీసుకోవాలి. దాని తర్వాత వీళ్ళు గొడవ చేసిన తర్వాత ఈ లూప్ హోల్ పెడతారన్నమాట. ఎవరైతే ముగ్గురు ఉన్నారో తనూజ, భరణి, రామ్ కూడా ఎలా చేస్తారు. మిగతా టైంలో మీకు హౌస్లోనే కావాలంటే వాటర్ కావాలంటే వీళ్ళు ముగ్గురిని అడగాలంటే భరణి గారి పెద్ద మనసు, నాదే తప్పు ఉంది ఇండైరెక్ట్గా, నాకేమైనా పనిష్మెంట్ ఏంటంట, ఏంది ఇది. సో అయితే మీకు అర్థం కావట్లే, అకౌంటబిలిటీ ఈజ్ యువర్ పనిష్మెంట్ అని చెప్పి హరీష్ చెప్తారన్నమాట. అంటే వాళ్ళకి అన్ని అందించడం, స్పూన్లు, గిన్నెలు, ఏదైనా వాటర్ గీటర్ పెట్టి అంతా అదే మీ పనిష్మెంట్ అది అని చెప్పి. నెక్స్ట్ సంజన గారికి 2 రోజులు హౌస్లోకి నాట్ అలౌడ్ అంటారు. ఇంత చేశారు కదా, ఇంత మీటింగ్ పెట్టారు కదా, ఇంత డిస్కషన్ చేశారు కదా, ఇంత కొట్లాడారు కదా, దాని మీద స్టాండ్ అయి ఉన్నారా? 24 hours తర్వాత స్టాండ్ అయ్యలేరు, ఎందుకు అంత దానికి? నెక్స్ట్ ఇమాన్యుల్ కామెడీ చేస్తాడు. దాని తర్వాత ఇమాన్యుల్ అక్కడ అంటాడు అనమాట, ఏంటి అసలు మీకు పనిష్మెంట్ ఇచ్చే రైట్ ఉందా అని. అప్పుడు బర్నీ సారీ చెప్తాడు, సారీ హరీష్ సారీ చెప్తాడు, చెప్పి సారీ అండి పనిష్మెంట్ ఈజ్ రాంగ్ వర్డ్ అని చెప్పండి. లేదన్నా నేను అడుగుతున్నాను అన్నా అని. ఇమాన్యుల్కి చాలా తెలివి ఉంది, చాలా డీకోల్డ్ బాగా చేస్తున్నాడు, గేమ్లో తనకు తను స్టాండ్ తీసుకుంటున్నాడు, ముందుకు వెళ్తాడని అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ ఇమాన్యుల్ ప్రోమో వచ్చింది మీ మీద, అంటే బర్నీ వర్సెస్ హరీష్ ఏదైతే జరిగిందో, పద్మనాభ సింహ జై సింహ అని చెప్పి అది ఏదైతే ఉందో అది ప్రోమో వస్తుంది అని చెప్పి అనుకుంటారు అనమాట. దాని తర్వాత నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుంది. హరీష్ ఏంటో ఐబ్రో పెన్సిల్ ఏదో ఎత్తుక్కుంటా ఉన్నాడు అనమాట. ఇది ఏం పెద్ద విషయం కాదు, దీనికి స్కిప్ చేద్దాం. నెక్స్ట్ మనిషి మీకు సంబంధించిన ప్రత్యేకమైన వస్తువు ఒకటి జాగ్రత్తగా పెట్టుకోండి పోద్ది అని చెప్పి చాలా నీట్గా చాలా ఇదిగా ఇండికేషన్ ఇస్తాడు. ఎవరికి? సుమన్ శెట్టికి. ఒక వాల్యుబుల్ వస్తువు ఏముంటుంది ఒక చేసే వాళ్ళకి, అదే ఉంటుంది. ఆయనకి అప్పుడు ఎలగలా. సో శ్రీజ కూడా చెప్పిద్ది అనమాట, ఎందుకంటే ముందు రోజు సంజన గారు వాళ్ళతో డిస్కస్ చేస్తారు ఈ విషయాన్ని, నేను లేపేస్తున్నాను అని చెప్పి. నెక్స్ట్ రాము, ఇది కొంచెం ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా అనమాట. సో అసలు అవి ఒక హీరోలా ఉంటామన్నా, హీరో లుక్ ఉంటుంది నీకంటే, ఒక టాలీవుడ్లో ఒక హీరోలా ఉంటాంటే నేను విలన్లా ఉంటాను కానీ హీరోలా ఉంటామండి. తనుజ నాకేం మీరు విలన్లా కనిపించారు, అంటే రోజు చూస్తున్నారు, రోజు చేస్తున్నాం కాబట్టి మీకు అనిపించట్లేదు అనుకుంటారు. రామ్ అంటాడు మాత్రం, అయితే మాత్రం మీరు మాత్రం నాకు రియల్ లైఫ్లో హీరో అన్న అంటాడు. నాకు పేరెంట్స్ లేని లోటు కనిపించట్లేదు అంటే, ఏంటి ఆ పేరెంట్స్ మిస్ అవుతున్న దగ్గరికి లేదన్నా పేరెంట్స్ లేని కనిపించలేదు, తను ఒక అక్కలా ఉంది, నువ్వు ఒక అన్నలాగా ఉన్నావు, నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్పంటే రారా అని చెప్పి హక్ చేసుకుంటారు. అదొక మూమెంట్ క్రియేట్ అయ్యింది. భరణి అన్న ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ అంటాడు. ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే సేమ్ సిచ్యువేషన్లో 2 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే అదే కిచెన్ దగ్గర ఒక ఆయనకి కాలు మొక్కితే ఆయన తీసి ఎత్తుకొని వేసుకుంటారు చూసారా, సేమ్. సో పల్లవి ప్రశాంత్ శివాజీ గారి మూమెంట్ అలా ఏదో అనిపించింది అనమాట. కానీ ఆ రేంజ్కి వెళ్ళదు, అంత కనిపించట్లా. చూద్దాం, ఫ్యూచర్ చెప్పలేం. కానీ మనీష్ అండ్ సంజనాని అక్కడ చూపిస్తారు, శారీ కట్టుకుని ఉంటారు చూసారా, అది లైవ్లో బిలో ఉంటుంది. అంటే ఏంటండి మీరు అసలు ఉదయం కూడా మీకోసం ఎదుగుతాను, శారీ కట్టారంటే ఈరోజు గట్టిగా ఉంటుంది అయ్యి అని చెప్పి అంటూ ఉంటాడు అనమాట. గట్టిగానే ఉంది. సో ఆవిడకి ఎట్టునైంది ఎనీవే. దాని తర్వాత దాని మీద రీల్ కూడా పెట్టాను ఇన్స్టాగ్రామ్లో, కామెడీ రీల్, ఫన్నీగా ఉంటుంది అనమాట. సో ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఫాలో అవ్వండి. లైవ్లో ఏదైనా జరుగుతూ ఉంటే వెంటనే అప్డేట్ చేస్తున్నాను. సో అప్పుడు మీకు టైం ఉంటే మీరు కూడా లైవ్ చూసుకోవచ్చు, ఆ బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ ఇమాన్యుల్ సుమన్ శెట్టిని ఆట పట్టిస్తుంటాడు, హ్యాండ్సమ్గా రెడీ అయ్యాడు సూపర్ అంటే, ఆయనేమో పాపం ఏదో స్పీడ్గా తిరుగుతుంటాడు. ఏంటంటే అవి మిస్ అయినాయి, అప్పటికి నాకు ఇంటిమేషన్ ఇచ్చారు కానీ నేనే చెక్ చూసుకోలేదు అంటాడు. ఇచ్చేయండి అని చెప్పి సంజనాకి చెప్తాడు అనమాట. ఇచ్చేయండి, ఇబ్బంది పడతాడంటే, నేనేమైనా తాగుతానా ఏంటి అంటే, ఆవిడ తాగరంట. సో నేను తాగుతానా ఏంటి, నేనెందుకు చేస్తాను అంటే, అయినా నన్ను అడగలేదు కదా అంటే, మిమ్మల్ని అడగలేదు అంటే, ఆయన మిమ్మల్ని అడగ నువ్వెందుకు అడుగుతున్నావు అని చెప్పి ఆవిడ అంటారు అనమాట. క్యూట్గా మాట్లాడతా. ఒకసారి ఆయన అడగండి అంటే అడుగుతాడు, నేనేం తీసుకోలేదు అంటారు అనమాట. నేను ఎందుకు చేస్తాను అని చెప్పి అమాయకంగా పెట్టుకొని, నేను టార్గెట్ అవుతా అని తెలుసు, అందుకే నేనేమి చేయటం లేదు, నేనేమి తీయటం లేదు అని అంటారు అనమాట. ఇక్కడేమో కానీ బిగ్ బాస్తో మాట్లాడేటప్పుడు మాత్రం అరాచకం, అది అమ్మో అనిపించింది. దాని తర్వాత బయటకు వచ్చి ఆవిడ చెప్పిన మాటలు కూడా అక్కడ మాట్లాడదాం. నెక్స్ట్ ప్రియా వచ్చి చెప్పింది అనమాట, హరీష్ గారికి చెప్పారంట నేనే దాస్తానని చెప్పి, ఈవిడే దాచేశారు అట్నే అని చెప్పి. సంజన గారు మీరు ఇప్పుడు వరకు సుమన్ శెట్టి గారి 10 రూపాయలే చూశారు, 11వ రూపం ఉంది, అది పద్మనాభ సింహ రూపం, దాన్ని తీయద్దు, దాన్ని బయటికి తీయద్దు అని చెప్తారు. ప్రియా ఏమో తన కాంటెంట్తో పాటు సుమన్ గారిని కూడా ఈరోజు ఎక్స్పోజ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయినట్టున్నారు. అంటే నిన్న ఆవిడ కాంటెంట్తో పాటు కొంతమంది ఎక్స్పోజ్ చేశారు కాబట్టి ఈరోజు కూడా ఆవిడ కాంటెంట్తో పాటు ఇంకొంత ఎక్స్పోజ్ చేద్దామని ప్రియా తెలియకుండానే వేసేసింది. తెలిసి వేసేసి కూడా ఉండొచ్చు, అంటే వాళ్ళందరూ అదే మీరేదో తప్పు చేశారు, మీరు ఎక్స్పోజ్ అయ్యారు అని చెప్పి. దాని తర్వాత ఒక గెటప్ వేసాడు. ఇలాంటి కామెడీ అసలు ఎంకరేజ్ చేయండి, నాకు కొంచెం
నచ్చవు, పర్సనల్ ఒపీనియన్ అనమాట. కానీ ఒకటి మాత్రం షాక్ అయ్యారా అనగానే నాకు ఉప్పల బాలు గుర్తొచ్చాడు. సో ఉప్పల బాలు బిగ్ బాస్లో ఉంటాడు అని చెప్పి స్టార్టింగ్లో కొంతమంది రైస్ చేశారనమాట. కట్ చేస్తే ఉప్పల బాలు ఇలా కనిపించాడు అనమాట. ఇక దీన్ని స్కిప్ చేస్తారు ఇలాంటివన్నీ. నెక్స్ట్ బిగ్ బాస్ సంజన అక్కని పిలుస్తాడు. సంజన అక్క అనుకోవాలి ఈరోజు నుంచి నేను. సంజన బిగ్ బాస్ అడుగుతాడు, ఏంటమ్మా అందరూ ఎలా ఉన్నారు, సకుటుంబ సపరివార సమేతంగా బాగున్నారా, నీ దెబ్బకి మాకు కూడా మంచి పని పడింది, బయట ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు, సో నీకు చెప్పు ఏం కావాలి అన్నట్టు అనమాట. అంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళ గేమ్ ఆడుతున్నారు. నిజంగానే గేమ్ ఆడాలి అంటే ఇంకా సమయం అవుతుంది. సో గేమ్ స్టార్ట్ అయింది, ఆ కాంపిటేటివ్ స్పిరిట్ ఉంది. ఏం చెప్పారు నాకేం అర్థం కాదు. గేమ్ అయితే ఆడుతున్నారు, ఏదో చెప్పారు. కొంచెంమంది షుగర్ కోటింగ్గా ఉన్నారు, చాలా మంచిగా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు అలా కాదని చెప్పి. నేను మాత్రం ఫస్ట్ నుండి ఐ విల్ బి మై సెల్ఫ్, నేను బయట ఎలా ఉన్నానో ఇక్కడ కూడా అలాగే ఉన్నాను అని చెప్పి చెప్తారనమాట. ఐ డోంట్ వాంట్ టు ప్లీజ్ పీపుల్. నేను ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం అవన్నీ లేవు. నాకు చాలా నామినేషన్స్ పడ్డాయి, బట్ ఐఎమ్ డూయింగ్ ఎంటర్టైన్మెంట్. ఎస్, ఐ అగ్రీ, ఐ 100% అగ్రీ అక్క. నేను చాలా ఎంటర్టైన్మెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అది కొంతమందికి ఓవర్ అనిపించవచ్చు. ఇక్కడ ఫస్ట్లో కొంతమందికి ఓవర్ అనిపించింది అక్క, బట్ నేనే ఫస్ట్ వన్ లేదు అది ఓవర్ కాదు, అది కరెక్టే, అలాంటి వాళ్ళు మన బిగ్ బాస్ కావాల్సింది మీలాంటి వాళ్ళే అని చెప్పానక్క. ఇప్పుడు చాలా మంది వాళ్ళ ఒపీనియన్ మార్చుకుని ఎస్ యు ఆర్ ద తోపు అని ఈరోజు వాళ్ళు అనుకుంటున్నారు. దేవన్ రికగ్నైజ్ చేసింది మాత్రం నేనే అక్క. ప్రేమతో చెప్పే అక్కకి ప్రాణం ఇచ్చేసింది. సో ఆవిడేమంటది, రేపన్న రోజు మీరు తప్పు చేస్తే దొబ్బేది కూడా తిట్టేది కూడా నేనే అక్క, అది కూడా నేనే. ఈ పేసే సేమ్ ఉంటుంది. లైన్ దాటితే మాత్రం ఇక్కడ అల్లాడిపోతాం. ఐ ఆమ్ హానెస్ట్, నచ్చింది చేస్తున్నాను అన్నట్టు చెప్పుకుంటున్నాను అనమాట. బిగ్ బాస్ ఇంటి సభ్యులు మీతో విభేదిస్తున్నారు కదా, అది బిగ్ బాస్ గమనించారు. వాళ్ళు మిమ్మల్ని కార్నర్ చేస్తున్నారు అంటే అక్క ఎంతో క్యూట్గా ఎంతో స్వీట్గా అక్క కార్నర్ చేస్తున్నారు అనిపిస్తుంది బిగ్ బాస్ అని. అక్క ఏం చెప్తున్నావు అక్క, నీ వల్ల వాళ్ళు కార్నర్ అవుతున్నారు అక్క, నిన్ను కార్నర్ చేయటం ఏంటి అక్క, నువ్వు వాళ్ళందరూ తీసుకెళ్ళి కార్నర్లో కూర్చోబెట్టేసావు అక్క. ఒకళ్ళైతే కిచెన్ కింద కూర్చొని ఎక్కి ఏడ్చారు అక్క. ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏడోకి ఏం చేసిద్ది అని చెప్పి బర్ణీగా చెప్తాడు. అక్క ఏంటక్క నిన్ను ఎవడైనా ఎక్కడైనా ఎప్పుడైనా చేయగలరా, నీ టాలెంట్ వీళ్ళకి తెలియట్లా, నువ్వేదో అమాయకంగా కనిపిస్తున్నావు అనుకున్నది. నువ్వు ఎంత గేమరు, నువ్వు ఎంత ప్లాన్ చేసి చేస్తున్నావు, ఆ కాంటెంట్ ఎలా క్రియేట్ చేస్తున్నావు, తెలిసి ఎలా చేస్తున్నావు, ఆ ఫేస్లో నువ్వు స్మైల్ ఇచ్చినప్పుడు అది ఒరిజినల్ స్మైలా, దాని వెనకాల ఏమైనా ఉందా, మీరు శారీ కట్టినప్పుడు ఈరోజు ఏదో జరగబోతుంది, ఏదో వర్షం పడే ఉంది, రెయిన్బో వచ్చినట్టు ఏదో సంథింగ్ అక్క, రాధిక అక్క అని చెప్పి ఇమ్ము అంటాడు. డేంజరస్సే అంటే ఆ విధంగా కాదు, డేంజరస్ అన్నట్టు అనమాట. అసలు నాకు మతిపోయింది, నన్ను కార్నర్ చేస్తున్నారనగానే బిగ్ బాస్ వాళ్ళు కూడా నవ్వుకొని ఉంటారు రకాల, అది మీట్ చేసేసుకొని అందరు నవ్వుకొని ఉంటారు, రే బాబు ఏంట్రా ఇవిడ అని చెప్పి. ఎవరైనా ఏడిస్తే షోల్డర్ ఇస్తున్నాను. నిన్న తనూజకు కూడా తను నామినేట్ చేసింది, అయినా తను ఏడిస్తే నేను షోల్డర్ ఇచ్చాను. బట్ నేను ఏడిస్తే నాకు షోల్డర్ ఇచ్చే వాళ్ళే లేరు. బయట చాలామంది ఉన్నారు అక్క, మీరేం కంగారు పడకండి, అయినా మీరు రావద్దు ఇప్పుడప్పుడే. మళ్ళీ నిన్న అందరూ కలిసి అంటే ఎవరికైతే నేను షోల్డర్ ఇచ్చానో వాళ్ళే నన్ను కార్నర్ చేశారు. నాకు బాధ అనిపించింది బిగ్ బాస్ అని చెప్పి క్యూట్గా స్వీట్గా చెప్పుకుంటూ వచ్చారు. బిగ్ బాస్ నిర్భయంగా మాట్లాడే ఇదంతా నిర్భయంగా మాట్లాడే మీ నేచర్ వలన లేక మీ ప్రవర్తన వల్ల, అంటే మీరు చేసి ఈ చిలిపి పనులు ఏవైతే ఉన్నాయో దానివల్ల, లేదంటే మీరు మాట్లాడే విధానం వల్ల, ఏది పెట్టుకోకుండా మాట్లాడుతున్నారు దానివల్ల అని. ఇది ఎవరు రాశారు కానీ భలే రాశారు ఈ మాటలు. సంజన, నాకు ఫిల్టర్ లేదు, నేనేం ఫిల్టర్లో పెట్టుకోను. అల్లరిగా ఉండటం, నవ్వి ఉండటం, ఎంత బాధ ఉన్నా సరే నవ్వటం ఇష్టం. ఎంత పెయిన్ ఉన్నా నెక్స్ట్ డే లేచి నేను నవ్వి చూపిస్తాను, అదే పెద్ద ఛాలెంజ్, ఫైర్గా ఉంటుందని. ఇది మాత్రం వెరీ ట్రూ. ఎందుకంటే వాళ్ళందరూ నామినేషన్ చేసిన రోజు ఆవిడ ఏడ్చారు, లోపలికి వచ్చి కాసేపు ఏడ్చారు. బట్ ఆడి చూపిస్తా, తనుజ కూడా చెప్తాను, ఆడి చూపిస్తే ఏముంది, ఉంటే వెళ్తా లేదా వెళ్ళిపోతాం, ఫైర్ ఉండాలి, ఎంటర్టైన్ ఉండాలని. ఇంకోటి కూడా తనుజ కూడా డైలాగ్ చెప్తారు తెలుసా, పక్కనోడు గన్ను కాలిస్తే మనం బాంబు వేయాలి అంటారు. అదే ఆవిడ వేసేది, అదే ఆవిడ చేసేది, సేమ్ రూల్. పక్కలో చెప్పేది ఆవిడ అప్లికబుల్ అనమాట. ఇదే పెద్ద ఛాలెంజ్గా మారింది అని చెప్పి కార్నర్ చేసినా సరే, నేను ఏడ్చినా సరే, అది 2 పాయింట్స్ సరే, థర్డ్ అవర్ అంటే 2 గంటలు గట్టిగా ఇచ్చినా థర్డ్ అవర్ నుంచి మాత్రం నేను బయటకు వచ్చేస్తా అని చెప్పి. నెక్స్ట్ బిగ్ బాస్, ప్రతి ఒక్కరూ ఇతరుల వెనకాల దాక్కుంటున్నారు, మీరొక్కరే నిర్భయంగా మీకోసం మీరు నిలబడ్డారు, అందుకే మిమ్మల్ని అభినందిస్తున్నా అని చెప్పి బిగ్ బాస్ అభినందిస్తున్నాడు. షీ డిజర్వ్స్ దట్ అప్లాజ్. ఎందుకంటే ఆవిడ వల్ల చైన్ రియాక్షన్స్తో చాలా ఇష్యూలు జరిగినాయి. కానీ అది కనుక తీసేస్తే ఎవడా దాగుడు మూతలు, కోతి కొమ్మచ్చి, ఇంకేముంటుంది అది డంసి, రాముడు సీత, ఇలాంటివి ఉంటాయి. లేదంటే బాల్ తయారు చేసి ఆ ప్లేట్ తను దేంతో ఆడుకోవటం, ఇవే ఉండేవి.
నో డౌట్. లేదు అంటే ఇమాన్యుయల్కి స్పెషల్ స్కిట్ వచ్చేది, లేదు అంటే ఆ కిచెన్ దగ్గరికి ఒక టైమర్ వచ్చేది, అంతకు మించి ఇంకోటి ఉండేది కదా. నేను మీకు రాసిస్తా. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఐఎమ్ టెల్లింగ్ షీ డిజర్వ్స్ టు బి దేర్ అని చెప్పి. ఈ టైంకి ఈ బిగ్ బాస్ హౌస్కి ఆవిడ కావాలి. ఇదే డైలాగ్, ఇదే స్లోగన్. ఇది క్యారీ చేసుకుంటే వెళ్ళటమే. ఎన్ని వారాలు ఆవిడ లైన్ తప్పకుండా ఉంటే అన్ని వారాలు ఇది క్యారీ చేసుకుంటే వెళ్ళటమే. సంజన అభినందిస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పి మా ఇల్లు అలా ఉంది బిగ్ బాస్ అని చెప్పి అక్కడ ఎమోషనల్ అయిపోతారు. ఆ ఎమోషనల్ కొంచెం ఒరిజినల్గా అనిపించింది. నేను ఆలోచిస్తున్నాను, ఫ్యామిలీ కోసం మాట్లాడి పిక్ చేస్తున్నారు అని చెప్పి. వాళ్ళేం కావాలని పిక్ చేయలేదు. మీరు ఎగ్గి తిన్నదానికి వాళ్ళు సపోర్టివ్గా అలాంటి స్టేట్మెంట్ చేశారంటే బాగుంది అని చెప్తే నేను స్ట్రాంగ్ అయిపోతా, ఇంకా చాలా బాగున్నారని చెప్తే ఇంకా స్ట్రాంగ్ అయిపోతా. అంటే బిగ్ బాస్ అందరూ బాగున్నారు అని చెప్తారనమాట. సో మీ ఎమోషనల్ నుంచి మీ ఆటని దృష్టిపై పెట్టండి. ఎందుకంటే మీరే మాకు ఇప్పుడు దిక్కు దివానం. మీరు కనుక ఇలా ఎమోషనల్ మీరు సైడ్కి కూర్చుండిపోయారంటే మేము మూసుకోవాల్సి వస్తుంది మా దుకాణం. సో కొంచెం మంచిగా ఆడండి అని చెప్పి ఆయన స్టైల్లో ఆయన అక్కడ ఒక హిప్నటైజింగ్గా ఒక ఐ వేసి దాని మీద జూమ్ అని గ్రాఫిక్స్ చేస్తా మనల్ని హిప్నటైజ్ చేస్తూ ఉంటారు అక్కడ కూర్చున్న వాళ్ళని. ఏడవను, నిలబడి చూపిస్తా, కమ్ రండి వెయ్యండి అనగానే సరే మీ ధైర్యం చూశాక ఇవన్నీ మాట్లాడినాక మీకు ఒక స్పెషల్ పవర్ ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటంటే ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కోసం ఒక 5 కంటెస్టెంట్స్ని మీరు సెలెక్ట్ చేయాలి. మీరు చెప్పే 5లోంచే ఫస్ట్ కెప్టెన్సీలు అవుతారు. ఇలాంటి పవర్ నా భూతో నా భవిష్యత్తు నేను ఇంత మట్టుకు ఇవ్వలేదని. గోయింగ్ ఫార్వర్డ్ ఇలాంటి డెసిషన్స్, ర్యాండమ్ డెసిషన్స్ మనం బిగ్ బాస్లో చూడబోతున్నాం. ఎస్, ఇలాగే ఉంటుంది. ఆయన అర్జునుడు అన్నాడు కదా, ఇలాంటిది అనమాట. సో ఆయన ధైర్యంగా రంగంలోకి దిగటం, లేదంటే ఇలాంటి డెసిషన్స్ ర్యాండమ్ హిందీలు ఇస్తారు. దానికి లాజిక్ గీజిక్ ఏముండవు. ఆవిడ ఏదో నామినేట్ చేశారని అలా ఉండదు, మొత్తం డైరెక్ట్గా ఉంటాయి. సో సంజన పేరు చెప్పింది అనమాట. నా పేరు, హరీష్ పేరు, డిమాన్ పవన్ పేరు, ఇమాన్యుల్ పేరు, సృష్టి పేరు. ఆయన రీజన్స్ అడుగుతారు. రీజన్స్ అడిగినప్పుడు హరీష్ కమ్యూనికేషన్ బాగుంటుందని చెప్పారు. ఒంటిగా కూర్చొని నడుస్తుంటే ఆయన వచ్చి కన్సోల్ చేశారని చెప్తారు. డిమాన్ పవన్ స్వీట్ బాయ్ అని చెప్తారు. ఇమాన్యుల్ ఇప్పుడిప్పుడే దగ్గర అవుతున్నాడు, యాజ్ ఎ ఫ్రెండ్, తమ్ముడు అనేది చెప్తారు. సృష్టి ఏమో వేరే అమ్మాయిలను ఎంచుకుంటే నాకు కాంపిటీషన్గా ఉంటుంది, అదైతే చిన్నగా బుజ్జిగా స్వీట్గా ఉంటుంది అన్నట్టు చెప్తారని. బేబీ లాగా ఉంటుంది అంటే నేను ఆవిడతో నాలో సగం ఉంటుంది, నేను ఈజీగా ఆడగలను అన్న ఉద్దేశంతోనే. సో ఆవిడ సెలక్షన్ అలా జరిగింది. సెలక్షన్ కోసం మాట్లాడుకుందాం. ఇక్కడ బిగ్ బాస్ ఇక్కడ జరిగిన విషయాన్ని బయటికి వెళ్ళి చెప్పండి అని చెప్తున్నా. బయటకు వచ్చిన తర్వాత అన్ని చెప్తారనమాట. మల్టిపుల్ రీజన్స్ వల్ల నాకు ఒక పవర్ ఇచ్చారు. ఆ రీజన్స్ ఏంటో మీరు ఆలోచించుకోండి. అంటే నేనేం పీకాను అన్నది మీరు ఆలోచించుకోండి, మీరేం పీకలేదు అన్నది మీరు చూసుకోండి అని చెప్తారనమాట. సో 5 ఎవరు సెలెక్ట్ చేశానంటే హరీష్, డిమాను, నన్ను నేను సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ఇంకెక్కువ ఆప్షన్స్ లేవు. సో నాకు ఎక్కువ ఆప్షన్స్ లేదు. నా మీద గర్జన చేయొద్దు, అంటే నా మీద పడి గొడవ చేయొద్దు. చేస్తే ఏముంది, నేను తిరిగి గర్జన చేస్తా, సింపుల్ అని చెప్పి నన్ను నా మీద గొడవ పడకండి అని చెప్పి మళ్ళీ గొడవ చేస్తే ఏముంది, నేను తిరిగి గొడవ పడతా. ఇస్తే ఏముంది, నేను తిరిగి ఇచ్చేస్తా గట్టిగా. తెలుసు కదా మన సంగతి, ఎవరితో ఉంచుకొని ఎవరిదానికి ఇచ్చేస్తా. అది డబల్ డోసు, ట్రిపుల్ డోసు, ఎంట పడతాం ఇంక వారం రోజులు అన్నట్టు ఉంటుంది కాబట్టి అందరూ ఓకే. సో చేస్తా, టెన్షన్ ఏమి లేదని చెప్పారు. నెక్స్ట్ ఇమాన్యుల్, సృష్టి, వీళ్ళ పేర్లు చెప్పారు అనమాట. సిరీస్ జరిగింది. వై నాట్ అస్, వై అంటే వాళ్ళు ఎందుకు మేము ఎందుకు కాదు అని చెప్తే సంజన నాతో ఎవరు క్లోజ్ ఉన్నారో నేను వాళ్ళని సెలెక్ట్ చేస్తాను. ఓపెన్ స్టేట్మెంట్, అక్క నువ్వు తోపు అని పెట్టింది దీనికే, అంతే సింపుల్. బిగ్ బాస్లో లాజిక్లు మ్యాజిక్లు ఉండవు రాజా, ఇలాగే చెయ్యాలి. బిగ్ బాస్ హౌస్, అమ్మో బిగ్ బాస్ హౌస్ కెప్టెన్ అంటే ఏంటి? బిగ్ బాస్ హౌస్ కోసం హౌస్ని దృష్టిలో పెట్టుకొని ఎవడు క్యాపబుల్లో హౌస్ని ఎవడు ముందుండి నడిపించగలడో, కృష్ణుడిలాగా ఒక అర్జునుడిలాగా నడిపించగలడో వాడే ఉండాలి. ఇదంతా నాన్ సెన్స్, న్యూ సెన్స్. మనకి ఏ రీజన్స్ ఉన్నాయో అయ్యే. నేను దీన్ని కూడా ఎక్స్పోజ్ చేస్తాను. డబల్ స్టాండర్డ్స్ అని పెట్టాను కదా శ్రీజ, అయ్యే అనమాట. సో అంటే శ్రీజ అంటది హౌస్ పరంగా మీరు కెప్టెన్ని సెలెక్ట్ చేసే మీకు ఆలోచన లేదు, మీరు ఆ విధంగా సెలెక్ట్ చేయాలి. మీ స్వార్థంగా మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే కళ్యాణ్ కెప్టెన్ అవుతున్నారు అంటే వాళ్ళు చాలా క్లియర్గా అరుగులు అవ్వాలి అని ఆలోచించాలి మీరు. సో అంటే మీతో క్లోజ్గా ఉండే వాళ్ళని చేసేస్తారా, కెప్టెన్స్ గరుగులు చూడరా అంటే సంజన గారు ఎంత బ్యూటిఫుల్గా ఆన్సర్ చేశారా అనిపించింది. ఏదో కామెడీ తీసేస్తున్నాం కానీ తర్వాత సీరియస్గా మాట్లాడుకోవాల్సి వస్తుంది. అక్క గేమర్ అయ్యే అవకాశం కూడా నాకు కనిపిస్తుంది. ఆ యాంగిల్లో కూడా వెళ్ళాలి మనం. ఈ ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరు ఎందుకున్నారంటే ఈ 15 మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అందరి నుంచి ఏరు వడపోసి వాళ్ళు క్యాపబుల్ అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చారు అని చెప్తే వీళ్ళందరికీ బ్లాక్ అయింది. నేనే బ్లాక్ అయ్యా. వాళ్ళు ఎందుకు తీసుకుని ప్రతి ఒక్కరు ఇక్కడ డిజర్వింగే, ప్రతి ఒక్కడు ఇక్కడ తోపే, ప్రతి ఒక్కరికి ఇక్కడ క్యాపబిలిటీస్ ఉన్నాయి. యూఆర్ నో బడీ టు జడ్జ్ అన్నట్టు చెప్పారనమాట. కళ్యాణ్ అంటే మీరేం చెప్తున్నారు, మా క్లోజ్ అన్నట్టు చెప్తున్నారు, అలా కాదు ఇలా చెప్పండి అయితే అని చెప్పి. ఆవిడే లాంగ్వేజ్ రావట్లేదు కానీ ముందు నుంచి అదే చెప్తున్నారు. ఏంటి వీళ్ళు క్యాపబులే ప్లస్ నా క్లోజు, అందరు క్యాపబుల్ అనుకున్నప్పుడు నా క్లోజ్ అయిన వాళ్ళు నేను తీసుకుంటాను కదా. సింపుల్ స్టేట్మెంట్. అందరూ 15 మంది మనందరం క్యాపబిలిటీస్ అందరికీ ఈక్వల్గా ఉన్నాయి. నెక్స్ట్ క్రైటీరియా ఏంటి, నాకెవడ దగ్గర ఉన్నాడో నేను వాళ్ళు తీసుకుంటా, నాకెవడ ఈజీయో నేను వాళ్ళు తీసుకుంటా. సింపుల్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనీష్, మీరు లీడర్షిప్ కెప్టెన్ మీకెంత అర్హత ఉంది లీడర్షిప్గా కెప్టెన్ అవ్వడానికి, మీకేం క్వాలిటీ ఉందో చెప్పండి అని చెప్పి క్వశ్చన్ చేశాడు అనమాట. సంజన గారు
వీళ్ళందరికీ ఏం క్యాపబిలిటీస్ ఉన్నాయి, ఒక్కొక్కరి మీద ఒక్కొక్క క్వాలిటీ చెప్పండి అంటే, డిమోన్ ఫ్రెండ్షిప్ బాగుంటుంది, ఈ విల్ డూ ఫ్రెండ్షిప్, ఈ విల్ డూ వెల్ యాజ్ ఎ లీడర్ అని చెప్తారు. హరీష్ ఈజ్ ఇంటెలిజెంట్ అని చెప్తారు, తను ఒక ఫ్రెండ్లో ఉన్నాడు. వీఆర్ లైక్ బాండింగ్, ఈజ్ లైక్ ఒక బ్రో, ఒక బేబీ అన్నది చెప్తారు అనమాట. సేమ్ థింగ్ విత్ సృష్టి ఒక బేబీ అని చెప్తారు. ఐ లైక్ హర్ కంపెనీ అని చెప్తారు. ఇందులో సృష్టిని సిగ్గు లేదా అని తిట్టింది నిన్న సంజన గారు నా గుడ్డి దగ్గర. సిగ్గు లేదా నీకని చెప్పి ఇంగ్లీష్లో తిట్టింది, హిందీలో తిట్టింది, తెలుగులో తిట్టింది. అయినా ఎందుకు సెలెక్ట్ చేశారు? ఆవిడేదో ప్లీజ్ చేద్దామని, ఆవిడకి ఆపర్చునిటీ ఇద్దాను కాదు. సింపుల్ లాజిక్, స్వార్థం, సెల్ఫిష్నెస్, తనకి వెళ్ళాలనుకున్నారు. అందరు అమ్మాయిల కన్నా తనైతే తనకి ఈజీగా ఉంటుంది అనుకున్నారు, తను కొంచెం డెలికేట్గా ఉంటుంది అనుకున్నారు. సో తనతో వేసేస్తే మన ఏదైనా ఛాన్స్ ఉంటుంది అనుకున్నారు, అంతే. అదే విషయాన్ని ఇమాన్యుల్ కూడా చెప్తారు, ఇంత డీటెయిల్గా చెప్పరు కానీ నాకు ఈజీ అవుతుంది అనుకుంటారు. అప్పుడు ఇమాన్యుల్ కూడా మైండ్ బ్లాక్ అయింది లైవ్లో, ఓహో పెద్ద ప్లానే ఇది అని చెప్పి. నెక్స్ట్ మనీష్, మీరు మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఎందుకంటే మీ వల్ల ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చినాయి కదా, కెప్టెన్గా మేమందరం మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తామనుకున్నారు అయ్యి అంటే సంజన, ఎవ్రీ వన్ ప్రిఫర్స్ దెమ్సెల్వ్స్. ఏంటి అందులో ఇప్పుడు బిగ్ బాస్ ట్రోఫీ మీరు ఎవరికి కావాలంటే మీరు చెయ్యత్రా అంది. అక్క లాజిక్తోనే కొట్టింది, అక్కడ ఎవరికి సౌండ్ లేదు. యాక్చువల్గా ఆడేసుకుందాం, ఏదో క్వశ్చన్ వేసేద్దాం, రివర్స్గా గట్టిగా అడిగేద్దాం, ఆవిడ కార్నర్ చేద్దాం అనుకున్నారు. ఏమి కార్నర్ అవ్వాలి, ఆవిడ ఓపెన్గా ఆవిడ మనసులో ఉన్న బావాలి, ఆవిడ ఏం చెప్పింది నో ఫిల్టర్ అని చెప్పి యాసిడ్గా చెప్పింది. అందులో తప్పు ఉందా, హౌస్ చూసుకోవాలి కదా అంటే అవేమి లేవు. ప్రతి ఒక్కడు బయటికి మాట్లాడే మాటలు ఇవి, హౌస్ చూసుకోవాలి, అవి చూసుకోవాలి. ఎవడి గేమ్ వాడు ఆడతాడు, హౌస్ లేదు బొక్క లేదు అన్నట్టు ఉంటుంది. మీకు బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడే ఇక్కడే చెప్తా. ఓకే, నన్ను చేయకుండా ఉండడానికి రీజన్ ఏంటి అంటే, నిన్నటి నుంచే కదా మనం కనెక్ట్ అయ్యాం. శ్రీజ్ అడిగితే నిన్నటి నుంచే కదా మనం కనెక్ట్ అయ్యామంటే, ప్రియా అడిగితేమో ప్రియా నీకు కూడా సేమ్ రీజను, నిన్నటి నుంచే మనం కనెక్ట్ అయ్యామని చెప్పి. రామ అండ్ తను ఇద్దరు చేయిస్తారు, మమ్మల్ని ఎందుకు చేయలేదని. అసలు మీకు అర్హత లేదు, మీరు నన్ను నామినేట్ చేశారు, ఎంతంటే చేతులు అని చెప్పి. అంటే మీరు కనెక్ట్ అయ్యారు, మీరు నన్ను నామినేట్ చేస్తే ఎట్లా సెలెక్ట్ చేసిద్ది, ఎంత ఎవరిని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టింది అక్క. సో వాళ్ళందరూ దించేమందనమాట. సో నేను హట్ అయ్యానని చెప్పారనమాట. నెక్స్ట్ హరీష్, కమ్ లెట్స్ ఫైట్ అంటాడు. సో ప్రియా నేను అంటే సంజన గారితో మాట్లాడితే ఎవ్రీ వన్ ఎక్స్పెక్టెడ్ మై నేమ్ అంటే సంజన అంటారు 5 పీపుల్తో ఫైట్ ఉంది, బట్ ఫిజికల్లీ ఏంటంటే నాకు భయం, నీతో నువ్వు ఒక్కదాని అంటే నాకు ఎక్కువ భయం. సో అంటే బ్రెయిన్లో వచ్చిందా మీకు అంటే వచ్చింది బ్రెయిన్లో నాకు అని చెప్తాను సంజన. వచ్చింది న్యూట్రల్గా, నువ్వు చాలా న్యూట్రల్, బట్ ఫిజికల్లీ వస్తే నేను పోతాను. ఐ వాంట్ టు ప్లే సేఫ్. ఓపెన్గా చెప్తున్నారు, నాకు క్లోజ్గా ఉన్న వాళ్ళకి ఇస్తా, నేను సేఫ్గా ఆడతా, నాకు ఈజీగా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటా, తప్పే లేదు. ఎవరి గేమ్ వాళ్ళది, ఎవరి ప్లాన్ వాళ్ళది. ఒకటి చెప్పి ఒకటి చేస్తేనే ప్రాబ్లం. నెక్స్ట్ కళ్యాణ్, శ్రీజ, మనీష్ వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. కళ్యాణ్ అంటే ఆవిడ చెప్పింది వీళ్ళకి అసలు వీళ్ళ ఫేస్లు మాడిపోతాయి. బిగ్ బాస్ ఈవిని పిలిచి ఎందుకు ఇంత పెద్ద పవర్ ఇచ్చాడు అన్నది డైజెస్ట్ అవ్వాలి వీళ్ళకి. ముఖ్యంగా మనీష్కి అయితే అసలు డైజెస్ట్ అవ్వాలా. గిల 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 కొట్టుకున్నాడు లైవ్లో, ఎలా ఇచ్చారా అంత పవర్ అని చెప్పి. వీళ్ళు దాన్ని డీకోడ్ చేస్తుంటారు. ఒకటి, చెప్పింది నిజం అనుకోవాలి. 2, అందరినీ నమ్మించేలా సీక్రెట్ టాస్క్ చేయాలి. 3, ఆవిడకేదో పిలిచి మామూలుగా కబుర్లు చెప్పి ఉండాలి, ఆవిడ బయటకు వచ్చి షో ఆఫ్ చేస్తూ ఉండాలి. ఇది చెప్తే వేరే పాసిబిలిటీస్ లేవు అంతే అంటారు. శ్రీజ, ఏదో ఒకటి చెప్పాలంటే మనకి ఏదో ఒకటి చెప్పచ్చు, కానీ కెప్టెన్సీ టాస్క్ ఎందుకు చెప్తారు, వీళ్ళు పెద్ద డీకోడర్స్ అనమాట. ఏం లేదు, ఇప్పుడు 3-4 రోజులు అయిపోయింది, ఇంక ఈరోజు టాస్క్ పడతారు కదా, అందుకని ఆవిడ అలా అనుకున్నారని చెప్పి. వెళ్ళి ఆవిడ చెప్తారు కూడా సీక్రెట్ టాస్క్ ఏమని చెప్పి. మీరు నమ్మటం లేదండి, ఇదేమైనా సీక్రెట్ టాస్క్ ఏమని అంటే నమ్మితే నమ్మని లేదు దొబ్బేయండి సింపుల్గా ఆంధ్రకి పంపించేద్ది. నెక్స్ట్ ప్రియా హరీష్ డిస్కస్ చేసుకున్నాను. నేను హరీష్ గారికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నానంటే నా దగ్గర రీజనింగ్ ఉండాలి, అది రైట్ ఉండాలి. అంటే క్లోజ్నెస్ అయ్యండి హరీష్ అంటే అలా చెప్పను, నేను క్లోజ్నెస్ బేస్ మీద చేయను నేనని. చేస్తే తప్పేం లేదమ్మా. ఇంకోటి కూడా చెప్తాను చూడండి, ఎవరైనా మన ఏదైనా ఆన్సర్ చెప్తాను అనుకోండి, వాళ్ళు ఎదుటి వాళ్ళు అంటే నువ్వు నీ స్వార్థం చూసుకొని, అంటే నేను నాకు వీళ్ళు క్లోజ్ అందుకే సెలెక్ట్ చేశాను కానీ, అంటే నువ్వు నీ స్వార్థం చూసుకొని చేసావా, ఇంటి కోసం చేయలేదా అనగానే మనకు డౌట్ వస్తుంది. ఏంట్రా అంటే మనం తప్పు చేస్తున్నామా, ఇంటి కోసం చేయాలంటే అంటే అలా కాదు, ఇంటి కోసం కూడా అయ్యేం లేవు ఆవిడ. ఎస్, అలాగే వీళ్ళు ఇలాగే చేయాలని అనుకున్నారు. బిగ్ బాస్లో ఉన్న మజా అనేది ఇలాగే చేయాలని లేదు, నువ్వు ఏదైనా చేయొచ్చు. వీళ్ళందరూ ఆ ఫార్మాట్ ఫాలో అయిపోవడం వల్ల మనకి బోర్ కొట్టేస్తుంది. ఇప్పుడు కొత్తగా ఆవిడ వచ్చింది, కొత్తగా చేస్తుంది, ఆవిడకి ఏదంటే చెప్తుంది, రాంగే కాదు, కరెక్ట్గా వెళ్తుంది ఆవిడ. నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే చాలా కరెక్ట్గా వెళ్తున్నారు ఆవిడ. నెక్స్ట్ సుమన్ అండ్ సంజన అంటారు. సో తర్వాత అంటే సుమన్ వచ్చిన పర్పస్ ఇది, బట్ వేరే దానికోసం అడుగుతాడు అనమాట. అంటే ఇంకో ఛాన్స్ ఉంటే చెప్పండి, అదే సపోర్ట్ తర్వాత చూసుకోండి అనేది చెప్పి ఇచ్చేయండి అంటాడు. నేను ఏదైనా అరగంట సాగిస్తానండి ఇవ్వను అంటది. నేను కూడా ఆవిడ తీయలేదేమో అనుకున్నా. తర్వాత కెమెరా దగ్గరికి వచ్చి అది ఇంజూరియస్ టు హెల్త్ అంట. పాపం బెడ్ ఏమో అక్కడ అలా ఆడిపోతాడు. వాళ్ళకుండే కష్టాలు వాళ్ళకుంటాయి, ఎవరికుండే కష్టాలు వాళ్ళకుంటాయి కదా. నెక్స్ట్ రీతు వల్ల కూడా చాలా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి భయ్య. ఫర్దర్గా డస్ట్బిన్లో చపాతీ చూసింది, చపాతీలో డస్ట్బిన్లో ఎవరేసారు చపాతీ అంది. అక్కనే తనూజ ఉంది. తనూజాకి అసలు ఫుడ్ తనూజ అంటే అదొక ఇంటర్లింక్డ్ వందే భారత్ ఎక్స్ప్రెస్సే.
ఇంక వెళ్ళటమే స్పీడ్గా. ఎక్కడుంది, ఎప్పుడు, ఎవరు, ఏదమ్మా నా ప్రియమైన పచ్చటి వెచ్చటి దుప్పటి అన్నట్టు ఇక్కడ చపాతీ, ఈ నా స్వాస్థాలతో చేసిన చపాతీ అది. సో ఎందుకు పడేశారు అంటే రీతు అంటది, మాకు ఏమైనా ఇవ్వచ్చు కదా ఆ చపాతీ ముక్క. ఏదో కరువు ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళలాగా, ఫుడ్డే తినడంలాగా, ఒక 50 రోజులు స్వరాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసిన వాళ్ళలాగా మాకు ఆ దీనమొహం పెట్టి మాకు ఇవ్వచ్చు కదా చపాతీ అని చెప్పి. నెక్స్ట్ తనుజ, ఇక్కడ చూసాం కదా ఉంది, అది ఎవరంటే ఉన్నారు కదా, ఎవరైనా ఇస్తే అని పాజిటివ్గానే చెప్తున్నాం, మిమ్మల్ని ఏదో చేయాలని చెప్పట్లేదు. మీరేదో మా గుడ్డు కోసం మమ్మల్ని ఎక్స్పోజ్ చేశారు, రచ్చరచ్చ చేశారు అన్న మీనింగ్లో కాదు. మేము నార్మల్గానే అడుగుతున్నాం మిమ్మల్ని. పాజిటివ్ నోట్. భరణి గారు కూడా వస్తారు, నన్నేదో మీరు అరిచేసి కలికేసి గిచ్చేసారని కాదు, పాజిటివ్ నోట్ అడుగుతున్నాం. ఆ చపాతీ ముక్క మాకు ఇచ్చేయచ్చు కదయ్యా అని చెప్పి చపాతీ ముక్క ఇచ్చేయాలంట అట్లా. సో తనుజ గారు, ఇంకోటి చెప్పనా, యాక్చువల్గా నాకు మీతో ఏదైనా సరదాగా మాట్లాడాలన్నా, పాట పాడాలన్నా, డ్యాన్స్ చేయాలన్నా కూడా భయం వేస్తుంది. మీరందరూ అలా ఉన్నారు, నన్ను భయపెట్టారు నామినేషన్స్లో అన్నట్టు అనమాట. సో బిగ్ బాస్ ఈజ్ నాట్ అబౌట్ ఫైటింగ్, అరవటం కరవటం కాదు. బిగ్ బాస్ అబౌట్ ఎంటర్టైన్మెంట్. సో ఎంటర్టైనింగ్గా ఉండాలి మనం. సో ఇప్పుడు కూడా ఏంటి అంటే చాలా క్యాజువల్గా చెప్పాను, గుడ్ విషయంలో నిలదీశారని కాదు, చాలా క్యాజువల్గా అది ఎందుకు పడేశారు. ఎంతకది పడేసిన మహానుభావుడు ఎవరంటే మనీష్. ఏందో ఎడితిరిగి నీటు అన్నీ తీసుకొచ్చి మనీష్కే తగులుతామంటే, ఆయన అట్లా చేస్తాడో, ఆయనకి అట్లా జరుగుతుందో, బాగాలేదు, బాగాలేదు, అసలు బాగాలేదు. ఏదైనా బయటకు వచ్చి ఉంగరం గింగరం పెట్టుకోవాలి, లేదంటే కష్టమే. సో అప్పుడు చెప్తే ఎంగిల్ ఏదో చెప్పాడు, చెప్తే ఓకే ఎంగిల్ ఉందా అని చెప్పి లైట్ తీసుకుంటారు అనమాట. నెక్స్ట్ భరణి, పాయింట్ హైలైట్ చేద్దామని కాదు భయ్యా, టేక్ ఇట్ ఈజీ ఓకేనా, లోపల మాత్రం పడిందిగా అనుకుంటానే వెళ్ళుంటాడు. నెక్స్ట్ మనీష్, ఎవరైతే పాయింట్అవుట్ చేశారో ఆ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక పాట్లో, అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో డస్ట్బిన్లో వాళ్ళు వెజిటేబుల్స్ వేశారు ఓకేనా, నేనప్పుడేమీ అడగలా అని చెప్పి ఒక చిన్న సోఫాలో చిట్టి మాట్లాడుతూ ఉంటాడు. ఫైనల్ అనిపిస్తుంది మాట్లాడినప్పుడు కదా. సో నా టీం గేమ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయింది. నా సోలో గేమ్. నాకు ఇలాంటి వర్డ్స్ ఏందో చెప్పాను కదా, సేమ్ అంటే మనం అనుకుని ఏదైతే బయట నుంచి వచ్చామో అది డన్, ఇక్కడ నుంచి నేను విడిగా అనుకుంటా అన్నట్టు అనిపించింది నాకైతే మాత్రం. ఏమో నా బుర్రలో అలా ఉంది భయ్యా, మరి నన్ను ఏం చేయమంటారు. చాలా చనివిచ్చేసాము, చాలా రూల్స్ పెట్టినా సరే మనం ఫాలో అవటం లేదు. ఈ రోజు నుండి ప్రతి ఒక్కటి నేను హైలైట్ చేస్తా అని చెప్పి చెప్తారనమాట. చెప్తూనే ఉన్నా, మాట్లాడకండి, చనివ్వకండి, టైట్ చేసుకోండి అని చెప్పి. ఫుడ్ ఇచ్చారు, మనం ఫుడ్ ఇచ్చాం వాళ్ళకి, అది చూడలేదు వాళ్ళు. మనం వాళ్ళు వేస్ట్ చేసినా ఏం చేసినా కూడా మనం మాట్లాడలేదు. వాళ్ళు ఎన్నిసార్లు నేను రానిచ్చాం, అవన్నీ గమనించకుండా చపాతీ మొక్కను పట్టుకున్నారని చెప్తాడు. భయ్యా సేమ్ థియరీ, సేమ్ రూల్స్ వాళ్ళకు కూడా అప్లికబుల్ కదా, ఆ తనుజ గారికి కూడా అప్లికబుల్ కదా. ఆవిడ మీకు ఫుడ్ వండి పెట్టింది కదా, మీరు ఏమైనా పట్టించుకున్నారా? అయినా ఆవిడకి అనాల్సిన మాటలు, అనాల్సిన పాయింట్లు అన్నారు కదా. భరణి గారు మీకు సాల్ట్ ఎక్కువైతే నువ్వు సారీ చెప్పారు కదా, అయినా మీరు ఊరుకున్నారా? అనాల్సిన మీకు ఛాన్స్ దొరుకున్నాడు అన్నారు కదా. ఎవడాట ఆడిదే భయ్యా, ఎవడ గేవులు ఆడివే. సెకండ్ టైం యూ డిడ్ ఇట్, నేను నోటీస్ చేస్తున్నాను. ఫ్రెండ్షిప్ చేసుకోండి, ప్రియాని అంటాను అనమాట. ఫ్రెండ్షిప్ చేసుకోండి, మనం సెట్ చేసే రూల్స్ బ్రేక్ అయినా నేను రైస్ చేస్తా, గొడవలు అయితే అయినాయి, నెగిటివ్ అయితే అయ్యాను, ఇక్కడి నుంచి కొల్లం ఉంటానని చెప్పి. అయ్యో భయ్యా, అయ్యో ఇంకా చేస్తే ఇంకా గట్టిగా అవుతావు, అంతే డిఫరెన్స్. ఆపే భయ్యా, వీకెండ్ నాకంతగా ఆపకపోతే చెప్పలే ఏం జరిగిద్దు. భరణి గారు బయట చపాతీ ఒక ఆపిస్తే ఎవరైనా తినేవాళ్ళం కదా అని జస్ట్ ఒక పాజిటివ్ నోట్తో చెప్పాను రా, అంతే. నన్నేదో అనేసారు, నాకేదో బాధ పెట్టేశారు, ఇప్పుడు నాకు ఛాన్స్ దొరికింది కదా అని తిరిగి కొట్లా, మామూలుగానే చెప్పానని చెప్పి తిరిగి నావలు మాత్రం సభా పడతా ఉంటాడు. నెక్స్ట్ శ్రీజ ఏమంటుందంటే, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అని చెప్పి శ్రీజ ఇక్కడ మనుషులు కాదు, సిచ్యువేషన్లు పెట్టి ఉంటుంది. శ్రీజలో ఉన్న గొప్పతనం అది, ఆ సిచ్యువేషన్ బట్టి యాడ్ చేసుకుంటూ ఉంటుంది. గొప్పతనం ఉన్నప్పుడు గొప్పతనం చెప్తా, రాంగ్ ఉన్నప్పుడు రాంగ్ కూడా చెప్తా. మనీష్ అర్థం చేసుకోవాలా, ఏం అర్థం చేసుకోరు, నేనేం అర్థం చేసుకోను అంటే చెప్పు, చెప్పేది అని చెప్పి. వాళ్ళకి ఫుడ్ రాలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది ఏదైనా ముక్క వేస్ట్ అయిపోయినా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. అంటే నేనేమైనా కావాలని పడేసానా అంటే, నువ్వు ఎంగిల్ అన్నాక వాళ్ళు ఏమైనా అన్నారా, వాళ్ళు అనలేదు కదా నువ్వు ఎంగిల్ అన్న తర్వాత అని చెప్పి. మనీష్ అంటే ప్రతిరోజు నేను ఏది వేస్ట్ కాకుండా చూస్తున్నాను. ఎవరిని అసలు వాళ్ళు ఎవరిని లోపలికి వచ్చారు, అంతమంది వచ్చేసారు అయ్యి అంటే ఇమాన్యులు వాళ్ళందరూ అడిగి వచ్చారా అంటే ప్రియ అడిగారు, నేనే రమ్మన్నాను అని చెప్పి తన టోన్లో తను చెప్పింది. మనీష్ రమ్మన్నారా, మీరు రమ్మన్నారా, ఓకే మీరు ఓకే మీరు అంటే ఎవరికి ఆడుకున్నారు, మీరు ఇండివిజువల్గా బాగా కలిసిపోతున్నారు అయ్యి అని చెప్పి. బనానాలు ఇవ్వాలి, మీ ఇష్టం, ఇచ్చేస్తారు. వాళ్ళకి ఏదైనా మీరు ఇచ్చుకోవచ్చు, ఏదైనా మీరు తెప్పించుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అంటే. శ్రీజ అంటే నువ్వు షుగర్ ఇవ్వలేదా సృష్టికి అంటే, మేమే ఇస్తున్నామా నువ్వు ఇవ్వలేదా అంటే. మనీష్ సూపర్ లాజిక్ భయ్యా, నేను తీసుకోమన్నా కానీ నేను ఇవ్వలేదంట. అరే నీళ్ళు తీసుకోమన్నా కానీ నేను ఇవ్వలేదంట, రెండింటి ఎవరైనా తీసుకోమంటే నీకు ఎక్కువ తీసుకునిద్ది, ఇవ్వాలి కదా. ప్రియా అంటది నాకు చెప్పాలి నువ్వు, ఐఎమ్ కుకింగ్ మానిటర్ అంటే, నువ్వు మానిటర్కి మీనింగ్ తెలుసుకో,
అసలు ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, అసలు ఫుడ్ నాది, నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటాడు అనమాట. ఇక్కడ కొంచెం ఇల్లు అరుచుకుంటారు. ఫుడ్ బిలాంగ్స్ టు మీ, ఏదైనా చేసుకుంటే ప్రియా కదా కదా, నేను కూడా ఏదైనా చేసుకుంటా, నేను ఇప్పుడే వాళ్ళని పిలుస్తా, ఇక్కడ డాన్స్ చేయిస్తా, ఇక్కడ పాటలు పాడిస్తాను, ఎక్కుంటా ఈక్కో అన్నట్టు ఆవిడ రేంజ్లో ఆవిడ వెళ్ళిపోద్ది. సో ఇద్దరు భలే గట్టిగా అరుచుకుంటూ ఉంటారు. వీళ్ళు అరుచుకుంటూ ఉంటే బయట వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. శ్రీతు, భరణి, ఇమాన్యుయల్ అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అమ్మయ్య పెట్టేసాం పెంట అన్నట్టు. మనీష్, నువ్వు పైనాపిల్ వాటర్ మిలన్ ఆ అమ్మాయికి పీరియడ్ అని ఇచ్చారు, నేనేమో సృష్టికి మెడికల్ పీరియడ్ అయ్యేదని చెప్పి షుగర్ ఇచ్చాను అయ్యని చెప్పి నువ్వు రామ్కి ఛాయ్ ఇచ్చుకున్నావు అనగానే శ్రీజ అంటే నేను అందరు పర్మిషన్ తీసుకుని వచ్చాను, నువ్వు ఎన్నిసార్లు చెప్తారా స్వామి, ఎన్నిసార్లు ఎదవుతావు అన్నట్టు నేను అందరి పర్మిషన్ తీసుకుని ఇచ్చాను, పదపదాకా నువ్వు అదే చెప్తున్నావు అని చెప్పి. నెక్స్ట్ బయట రీతిలు అందరూ మాట్లాడుకుంటారు అనమాట. మీరేనా అడిగింది, ఇది చెప్పేకైనా గొడవ అవుతుంది, వేస్ట్ అన్న తర్వాత అనగానే శ్రీతో అంటది, నేను అక్కడికి ఎందుకు వెళ్ళా చూసా, కానీ ఈ లోపల తనుజ గారు అందరికీ రిక్వెస్ట్ చేసి ఛాయ్ ఇమ్మన్నారు, అది అయిన తర్వాత అందరికీ ఛాయ్ పోయింది అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు. నరీష్ ఎక్కడో చోట, హరీష్ అనమాట, మనం ఎక్కడో చోట బెండ్ అవుతున్నాం అయ్యి అని అంటాడు. అరే ఇక్కడ పాయింట్ ఉండాలబ్బా, ఒక్క నిమిషం. మనీష్ ఏమంటాడంటే, నేను చెప్తూనే ఉన్నాను టైట్ చేసుకోండి, వాళ్ళతో చనువివ్వకండి, టై చేసుకోండి. ఎవరిని ఉద్దేశించాడంటే భరణి, తనుజ గారు వాళ్ళని ఉద్దేశించి అంటాడు. వాళ్ళు కుక్స్ కదా, వాళ్ళు పాయింట్ అవుట్ అయినా పడేసినా మనం ఏం అనలేదు, చనువిచ్చేసాం, ఇది చేసాం, సో నేను అందుకనే చెప్తూనే ఉన్నాను వాళ్ళని టైట్ చేయండి అని చెప్పి. ఈవెన్ మార్చమని కూడా చెప్తాడు కదా. ఇది సో మెయిన్ పాయింట్ ఇది, ఆ భరణి గారి కోసమే తగిలిద్ది అనమాట. సో దాని తర్వాత ఈ నెక్స్ట్ దీనికి వెళ్ళేది. నెక్స్ట్ హరీష్ అంటే ఎక్కడో చోట మనం బెండ్ అవుతున్నాం అయ్యి అంటే, ప్రియా ఏమో మరి రైస్ ఇచ్చినప్పుడు అందరూ సైలెంట్గానే ఉన్నారు కదా సార్, అప్పుడు ఎవరు మాట్లాడలేదు, మీరు కూడా మాట్లాడలేదు అని చెప్పి అనగానే హరీష్ కోపం వచ్చింది, హోల్డ్ దేర్, నా వరకు రావద్దు, నేను మళ్ళీ డే 1 నుంచి వస్తా, మీరు ఇచ్చారు నేను ఊరుకున్నా, అయిపోయింది అంతే, ఎక్కువ చేయొద్దు అన్నట్టు చెప్తాడనమాట. నెక్స్ట్ బిగ్ బాస్ టర్న్ వస్తుంది. సంజన కెప్టెన్సీ కంటెంటర్ ఇచ్చారు మీకు, సో వాళ్ళ పేర్లు చెప్పండి అని చెప్తే ఆవిడ పవన్, హరీష్, సంజన, సృష్టి, ఇమ్ము అని చెప్తారు. కెప్టెన్సీ అవ్వాలంటే ఒకళ్ళ సపోర్ట్ అవసరం ఉంటుందని చెప్తారు బిగ్ బాస్. అక్కడికి ఎన్వలప్స్ చెప్తాడు, కొత్తగా చేశాడు, వెళ్ళి మీరు రిక్వెస్ట్ చేసుకోండి, మీకు ఎవరు కావాలంటే వాళ్ళతో ఆడుకోండి ఏం చేయాలి. సో ఎన్వలప్స్ పెట్టాడు, అందరూ ఎన్వలప్స్ తీసుకొని ఉంచోవాలి. ఎన్వలప్స్లో ర్యాండమ్గా 1 to 10 నేమ్స్ వస్తాయి, ఒక్కొక్క నెంబర్ పిలుస్తాడు బిగ్ బాస్ 1 2 3 4 అని. వీళ్ళు ఎస్ఆర్నో అని చెప్పి మాకు కావాలి కంటెంటర్ కింద, మాకు సపోర్ట్ కింద ఇతను కావాలి లేదా అని చెప్పి పెట్టచ్చు. సో మోర్ దెన్ 1 పర్సన్ ఎత్తితే అక్కడ ఎవరైతే నుంచున్నారో వాళ్ళకి అవకాశం వస్తుంది ఎవరిని చూస్ చేసుకోవాలని. కొత్తగా ఉంది, చాలా బాగుంది, బాగా చేశారు, ఇంతకుముందు అయితే నాకు గుర్తులేదు. మళ్ళీ మీరు కింద ఇది పాతదే నువ్వు మర్చిపోయావు అని మాత్రం అనొద్దు, నేను నిజంగా మర్చిపోయి ఉంటాను, ఈ మధ్య నాకు అసలు ఏం గుర్తున్నట్లేదు సరిగ్గా, అసలుకే నేను కూడా గజనీ అయిపోయేలా ఉన్నాను. 100 మీటింగ్లు ఎన్ని చేసుకుని వచ్చేవాడికి తెలాగ వచ్చేస్తుంది, నాకు కూడా ఏదో వదిలేద్దాం అన్న ఫీలింగ్ వస్తుంది. సుమన్ వెళ్తాడు, ఎవరు పాపం తీసుకోరనమాట. నెక్స్ట్ భరణి, అందరూ ఎత్తుతారు, భరణి గారు ఇమ్ము కొట్టేస్తారు, అండర్స్టాండబుల్, కరెక్ట్, వాళ్ళిద్దరు పేరు జంపు. నెక్స్ట్ తనుజ వెళ్తుంది, ఎవరు ఎత్తరు, అందరూ భయపడంటారు, అమ్మో తను అక్క తాళలేమనో, లేదంటే తను అక్క అంత క్యాపబిలిటీ లేదేమో అని చెప్పి. నెక్స్ట్ రామ్ వెళ్తారు, సృష్టి, సంజన, హరీష్ ముగ్గురు ఎత్తారు. రామ్కి సృష్టి క్లోజ్ కాబట్టి సృష్టిని సెలెక్ట్ చేసుకుంటాడు, వెరీ గుడ్, వాళ్ళందరూ టీము ఓకే వెళ్ళిపోయింది. నెక్స్ట్ ప్రియా వెళ్తారు, శ్రీజ వెళ్తుంది. శ్రీజ వెళ్తే హరీష్, పవను, సంజన గారు ఎత్తరు, సంజన గారు డౌన్ పెడతారు. అందరూ చూస్తారు, అందరూ అదేంట్రా మార్కెట్లో సంజన గారి శ్రీజ ఒక పేరు వచ్చింది, ఈవిడేమో డౌన్ పెట్టింది, టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది అందరికీ. రే ఏమవుతుందిరా ఏమవుతుంది, లాస్ట్ మినిట్లో ఆడి చుక్ అని చెప్పి ఫ్లిప్ చేస్తారు. ఆవిడ ఏమంటారంటే, అక్కడ లైవ్లో ఎపిసోడ్లో ఉందో తెలియదు, లైవ్లో ఏమంటారంటే, నువ్వు ఎలాగో వాళ్ళని చూస్ చేసుకుంటావు కదా అంటే, లేదు నేను ఎవరైనా చూస్ చేసుకుంటాను, అప్పుడు ఆవిడ మళ్ళీ తిప్పి గ్రీన్ పెడతారనమాట. పెట్టినప్పుడు ఎందుకు ఇదంతా ఎపిసోడ్లో తెలియదు, నేను లైవ్లో చూసిందే. పెట్టినప్పుడు వెంటనే శ్రీజ ఆవిడని సెలెక్ట్ చేసుకుంటారు సంజనాని. ఇక్కడ శ్రీజ డబల్ స్టాండర్డ్స్ చెప్తాను చూడండి, నాకు అనిపించింది చెప్తా, ఎలా కరెక్ట్ ఉన్నప్పుడు కరెక్ట్ చెప్తాను, తప్పున్నప్పుడు తప్పు చెప్తాను. అంటే నేనేమంటానంటే, ఆవిడ క్యాపబుల్లా కాదా అన్న క్వశ్చన్ ఒకటి అందరు రైస్ చేశారు, ఓకేనా, ఆవిడ ఇంటికి అరుగులా కాదా అని చెప్పి. ఇప్పుడు ఈవిడతో పేరప్ అయ్యి టాస్క్ ఆడి ఓడిపోయి ఆవిడని కెప్టెన్ చేయకూడదని నేను అన్నాను. కానీ నువ్వు ఆవిడని సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు గట్టిగా ఆడతావు, టాస్క్ అయితే గట్టిగా ఆడతావు, గెలుస్తావు లేదని కాదు, మనస్ఫూర్తిగా 100%కి 200% ఇచ్చి ఆడతావు. ఆడినప్పుడు ఆవిడ గెలిస్తే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆవిడ గెలిస్తే ఇంటికి కెప్టెన్ అయింది. నిజంగా వీళ్ళందరూ ఇంక్లూడింగ్ శ్రీజ మెయిన్గా ఇంటి కోసం ఆలోచిస్తుంటే, ఇలాంటి వాళ్ళు కెప్టెన్ అయితే ఇల్లు ఏమైపోద్దని ఆలోచిస్తే, ఇంటికి మంచి కెప్టెన్ రావాలని ఆలోచిస్తే, సంజన గారితో ఎందుకు ఆడతారు, సంజన గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు? మిగతా ఇద్దరు ఉన్నారు కదా, సెలెక్ట్ చేసుకోవచ్చు కదా, వాళ్ళ టీం వాళ్ళే చేయలే. ఎందుకు? వాళ్ళ టీము మళ్ళీ వాళ్ళతోనే వెళ్తే వాళ్ళ టీము వీళ్ళు గ్రూపు అది అంటారని చెప్పి డిఫరెంట్గా ఆడదామని చెప్పి ఈవిడ్ని, ఇంక్లూడింగ్ అగ్ని పరీక్షలో కూడా ఇలాగే వాళ్ళు తాడేసా వీళ్ళు వీళ్ళతో ఆడతానన్నారు. సేమ్ లాజిక్ ఇక్కడ కూడా అప్లై చేసి ఈవిడ తాడారు, ఈవిడ సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ ఏమైంది నీ హౌస్ సెలెక్షన్? ఇక్కడ ఎందుకు హౌస్ లేదు? చెప్పాను కదా, హౌస్ లేదు, బొక్క లేదు. ఇక్కడ ఎవడు ఇండివిజువల్ గేమ్ ఆడుతుంది, ఈవిడ ఇండివిజువల్ గేమ్. అది గ్రూప్ అనుకోకూడదనో,
లేదంటే ఆవిడ చెప్పినట్టు ఈవిడ గేమ్ తెలుసుకుందామనో, ఇంతే పాయింట్. అర్థమవుతుందా మీకు? వీళ్ళన్నీ చెప్పే సొల్యూషన్ అంతా ఏముంటుందంటే, హౌస్రా, కెప్టెన్ రా, ఇడ్లు అలా నడిచిద్దిరా, అదే సాంగ్ కెప్టెన్ కావాలరా, ఇంటిని నడిపేవాడు కావాలరా, ఇదంతా సోది మాటలలాగే ఉంటాయి. అవన్నీ చెప్పొద్దు. మీరు మీ గేమ్ ఎవరికైనా సరే అక్కడ ఉన్న బిగ్ బాస్ ఇల్లు కన్నా వాళ్ళ ఒళ్ళు ముఖ్యంలా ఉంటుంది. అంటే వాళ్ళ పర్సనల్ గేమ్ అన్నట్టు. ఏదో ప్రాస్ కోసం ఆడేసాను మళ్ళీ మీరు దాన్ని లాక్కండి తెగేదాకా. సో పర్సనల్ గేమ్ ఇంపార్టెంట్. ఆ పర్సనల్ గేమ్లో వెళ్ళిపోతారు అంతే. అంతే తప్పితే అంతా ఏంటంటే చెప్పేది వాళ్ళు ఎప్పుడైతే సెలెక్ట్ అవ్వరో అప్పుడు చెప్పే మాటది, ఇల్లురా, అమ్మో అసలు మంచి లీడర్ ఉండాలరా ఇంటిని నడపడానికి అది అని చెప్పి. అంతకుమించి అక్కడేమీ లేదు. సో ఆవిడ సంజన గారిని చూస్ చేసుకుంటారు, ప్రియా వస్తారు, ఓన్లీ పవన్ ఎత్తుతాడు, హరీష్ ఎత్తాడు. ఎందుకు? నెక్స్ట్ వచ్చేది కళ్యాణ్ కాబట్టి కళ్యాణ్తో తనకి వెళ్తే ఎక్కువ ఛాన్సులు ఉంటాయి కాబట్టి. స్వార్థం అనుకోండి, గేమ్ అనుకోండి, చాలా కరెక్ట్గా చేశాడు. ఇలాగే చేయాలి, అలాగే చేశాడు. ఎందుకంటే ప్రియాతో వెళ్ళేదానికన్నా కళ్యాణ్తో వెళ్తేనే తన ఛాన్సెస్ మెరుగుపడతాయి. నెక్స్ట్ వచ్చి గేమ్ తెలియదు, ఇద్దరు స్ట్రాంగ్గా ఉండాలి. దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కూడా. నాకు పవర్ ఎక్కువ, ఆయనకి స్పీడ్ ఎక్కువ. స్పీడ్ ఉన్న చోట ఆయన ఆడతాడు, పవర్ ఉన్న చోట నేను ఆడతాను. కరెక్ట్ లాజిక్, కరెక్ట్గా ఆలోచించారు, కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. నెక్స్ట్ కళ్యాణ్ వస్తే హరీష్ ఒకటి ఎత్తాడు, సెలెక్టెడ్ అయిపోయింది. భరణి ఇక్కడ సృష్టికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే ఏమనుకోద్దమ్మా, నీకే నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, నేను మన ఏదైనా సరే కెప్టెన్సీ మళ్ళానే ఉండాలి, నేను నువ్వంటే కొద్దిగా తగ్గిద్ది, నేను ఇమాన్యుల్ అంటే కొంచెం పెరిగిద్ది, అంటే బలం పెరిగిద్ది. సో అందుకోసమే అని చెప్పి నేను ఇమాన్యుల్ సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఓకే అన్న, నాకేమీ పర్లేదంటే ఎట్టి పరిస్థితుల్లో సరే మధ్యలో ఉన్న కెప్టెన్సీ ఇది. ఈవెన్ సంజన గారి దగ్గర కూడా వెళ్ళకూడదు, ఎందుకంటే ఆవిడకి వాళ్ళంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ ఫెయిర్ చేస్తారు అని చెప్పి మాట్లాడుకుంటారు. నెక్స్ట్ ప్రియా శ్రీజ చూస్ చేసుకుంటుంది, నేను వీళ్ళిద్దరు ఎవరిలో ఒకరు చూస్ చేసుకుంటుంది. నేను వెళ్ళినప్పుడు నేను ఎలాగో నన్ను ఎవరు చూస్ చేసుకోరు, దాని తర్వాత నువ్వేరా అని చెప్పి కళ్యాణ్తో ఏదో జోకులు వేసుకుంటే ఏదో అంటున్నారంట. నెక్స్ట్ భరణి సంజన అయితే వద్దని చెప్తాడు. నెక్స్ట్ పవన్, ఎన్ని వచ్చినా సరే టీం అని మనందరం గెలిచిపోవాలి. పాపం రా పవన్ అనిపిస్తుంది లైవ్ చూస్తూ ఉంటే. ఆయన మాట్లాడినవారు నాది ఒక పాయింట్ ఉందరా, నా ఒక పాయింట్ చెప్పి నేను కూర్చుండిపోతా అంటారంటే శ్రీజ కూడా చెప్పలేదు. గొడవలు అరుచుకోవటాలు అయ్యే సరిపోతున్నాయి వాళ్ళ మధ్యలో. అయినా ఒకళ్ళు చెప్పనిచ్చేది ఏంటన్నది నాకు అర్థం కాదు. మనం చెప్పాలనుకుంటే మనం చెప్పాలి గట్టిగా, అరిసినా సరే అంతే. ఎన్ని వచ్చినా టీంని కలిసిపోవాలి, సార్ట్అవుట్ చేసుకోవాలి అని చెప్తాడు. నెక్స్ట్ ఇంకోటి చెప్తాడు, శ్రీజ గట్టిగా ఆడిద్ది. ఆవిడ చెప్తారనమాట, చాలా హానెస్ట్గా ఆడిద్ది, 100% ఇచ్చి ఆడిద్ది. సో మీరు గెలిచే అవకాశం కూడా ఉంటుంది. ఆవిడ కనుక గట్టిగా ఆడితే మనలోనే ఒకళ్ళు వెళ్తారు. ఒకవేళ ఇంకోటి ఆవిడ ఒకవేళ గెలవకపోయినా గట్టిగా ఆడుతున్నారు, వాళ్ళకైతే సపోర్ట్ తగ్గింది, సో మనకే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి చెప్తాడు. బయట అగ్ని పరీక్ష అన్నీ దంచుకొట్టి చూసుకొని వచ్చాడు. హరీష్ సంజనాకి సపోర్ట్ చేసిన సంజనాకి నువ్వు సపోర్ట్ చేసిన సరే క్యాప్టెన్సీ మనమే కొడదాం, మనలోనే ఉండాలి అని చెప్పి హరీష్ వాళ్ళకి చెప్తా ఉంటాడు అనమాట. నేను కళ్యాణ్ స్ట్రాంగ్ అని చెప్పి తీసుకున్నాను ఉంటుంది. అయినా సరే శ్రీజ అంటే నేను 100% ఆడతానంటే ఆడనే చెప్తారు వాళ్ళు కూడా. నెక్స్ట్ రీతు అక్కడ కూర్చొని వాళ్ళందరూ బయట గేమ్స్ ఆడ జరుగుతుంది, నాకు చాలా తినాలని ఉంది అని చెప్పి వాసన చూసి ఒక స్పూన్ తీసుకొని తినాలా వద్దని ఆలోచించి మొత్తానికి అనుకొని మూత మూసేసి స్పూన్ పడేసి పరిగెత్తుకొని బయటికి వెళ్ళిపోద్ది. ఫుటేజ్ బొక్క, ఏమీ లేదు ఆడ, ఏం జరగలేదు. నెక్స్ట్ 5 ఉంచున్నారు. టాస్క్ సింపుల్గా కనిపిస్తుంది కానీ అగైన్ చాలామందిని వాళ్ళ గేమ్ ప్లేని ఎక్స్పోజ్ చేద్దామని చెప్పి పెట్టిన టాస్క్. ఆలోచిస్తున్నారు, మంచిగా ఆలోచిస్తున్నారు. బిగ్ బాస్ టీము నాకు సూపర్ డూపర్ నచ్చుతున్నారు. ఆ టాస్క్ డిజైన్ ఇది కూడా బాగా డిజైన్ చేశారు, సూపర్గా డిజైన్ చేశారు. చెప్తాను చూడండి ఎక్కడ ఇచ్చారు ఆ ట్విస్ట్ అన్నది. మనీష్ అందరిని అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు కంటెస్టెంట్ని, ఎవరెవరు యాక్టివేలో ఉన్నారు, వాళ్ళని సరి చేద్దామా, వాళ్ళు ఇంకా దారి తప్పుతారా, అయితే ఇటు సరి చేసే వైపులో పెట్టడం, లేదంటే దారి తప్పే వైపులో పెట్టడం. ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్ చూద్దాం ఎవరు గెలుస్తారని చెప్పి కంటెంట్ అందించిన తర్వాత ఈ టాస్క్ గెలవడానికి ఏం లేదు, ఎవరైతే సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళకి పిన్స్ గుచ్చిపెట్టారు. ఆ పిన్స్ సపోర్ట్తో అక్కడ ఉంచోవాలి, ఆ పిన్నులు పట్టుకోవాలి, ఆ పిన్నుల మీద బ్యాలెన్స్ చేసుకొని ఉంచోవాలి. పక్కన ఒక బోర్డు పెట్టారు, సిగ్నల్ బోర్డు. మనీష్ని సంచాలకుగా ఎంచుకున్నారు. టైం టు టైం అక్కడ రెడ్ వస్తుంది, ఇది కొంచెం చదివి వినిపిస్తాను. గార్డెన్ ఏరియాలో లైట్ టవర్ ఉంది. రెడ్ లైట్ వచ్చినప్పుడు సంచాలక ఇష్టానుసారంగా కెప్టెన్సీ కంటెండర్స్లోంచి ఒకరిని పిలాలి. ఎవరో ఒకరు పిలుస్తాడు, ఆయన ఇష్టం, ఆయన ఎవరినైనా పిలవని. సో దాంతో ఈయన ఎక్స్పోజ్ చేద్దామని ప్లాను. నెక్స్ట్ కంటెండర్స్ వాళ్ళు పిలిచినంత గ్రీన్ లైట్ వచ్చినప్పుడు సంచాలక పిలిచిన కంటెండరు ముందుకు వచ్చి తన ఇష్టానుసారంగా మిగతా వాళ్ళని ఎవరైనా తొలగించడం కోసం ఏదైనా ఒక రాడ్ తీయాలి. సో రెడ్ వచ్చినప్పుడు ఈయన వాళ్ళని పిలాలి, కంటెండర్ వచ్చి నుంచోవాలి. గ్రీన్ వచ్చినప్పుడు కంటెండర్ ముందుకు వచ్చి అక్కడ ఉన్న రాడ్ తీయాలి. ఇంతే టాస్క్. సో ఆయన పిలాలి రెడ్ వచ్చినప్పుడు, గ్రీన్ వచ్చిన తర్వాత ఈయన చూసుకొని వెళ్ళి తీసుకోవాలి. ఇదే టాస్క్ ఓకేనా? క్లియర్గా అర్థమైంది కదా? ఏ సపోర్టర్ యొక్క శరీర భాగం ముందు డౌన్ అవుతుందో వాళ్ళ టాస్క్ నుంచి అవుతుంది. ఏంట్రా అవుట్ అయిపోతారు. అప్పటికి నాన్ వెజ్ మానేసాను భయ్య, అయినా సరే 4 మంది తగ్గట్లా. సో చివరికి ఎవరైతే మిగులుతారో వాళ్ళే కెప్టెన్సీ అవుతారని చెప్తాడు.
సో మనీష్ చెప్తాడు కాలు ఏ విధంగా టచ్ అయినా కింద షేక్ అయినా గీకైనా ఏ విధంగా అసలు అవుట్ చేస్తాను అయ్యి అని చెప్తాడు. ఇమ్ము పిలవటం నీ ఇష్టం కదంటే ఎస్ నా ఇష్టమే, నేను ఫెయిర్గానే ఉంటానని చెప్తాడు. సో అందరూ ఎవరి పొజిషన్లో నుంచుంటారు. భరణి, శ్రీజ, ఈవిడ అందరూ ఎవరి పొజిషన్లో మంచి పొజిషన్స్ ఎంచుకుంటారు. భరణి, శ్రీజలో ఉన్న అత్యంత తెలివి ఏంటంటే పొజిషన్ ఎంచుకోవటం, మంచి పొజిషన్ ఎంచుకునేది. నెక్స్ట్ ఫస్ట్ ఈయన పవన్ పిలుస్తాడు. పవన్ పిలిచినప్పుడు ఏం జరిగిద్దంటే ప్రియా ఏమంటుంది, నాకు ఈజీ అయ్యేలా చూడు, అంటే నేను గెలిచేలా చూడు, వేరే వాళ్ళకి పీకేసి అన్నట్టు చెప్తారన్నమాట. సో రెడ్ వచ్చినప్పుడు పిలుస్తారు. ఆయన పిలిచిన తర్వాత ఆయన గ్రీన్ వచ్చినప్పుడు పిలిచిన తర్వాత గ్రీన్ వచ్చినప్పుడే వెళ్తాడు. ఆయన గ్రీన్ వచ్చినప్పుడే తీస్తాడు. మనీష్ ఏమంటాడు, అయినా సరే గ్రీన్ వచ్చి ఆగు అంటాడు. గ్రీన్ చూసుకోకుండా ఆగు అంటాడు. గ్రీన్ మళ్ళీ చూసుకున్న తర్వాత పంపిస్తాడు. కానీ మనీషు ఆగు అని చెప్పి గ్రీన్ చూసి ఓకే అని చెప్పి పంపిస్తాడు. ఇక్కడ మనీషు ఆగు అని చెప్పి గ్రీన్ చూసి ఓకే అని చెప్పి పంపించాలా రూల్ ఉందా అంటే అలా రూల్ ఏం లేదు. రెడ్ వచ్చినప్పుడు మనిషిని పిలవటం మాత్రమే రూలు. గ్రీన్ వచ్చినప్పుడు ఆ కంటెంటర్ వెళ్ళి పీక్కోవటం వాళ్ళ పని, కానీ ఈయన ఆగమన్నాడు. నెక్స్ట్ ఆయన వెళ్ళి ఎవరు తీస్తాడు, రాము తీస్తాడు. సో ఎవరు తీస్తాడన్న మీద ఫోకస్ పోయింది. నెక్స్ట్ సృష్టిని పిలుస్తాడు. ఆవిడ వెళ్ళి ప్రియా తీయబోతుంది. రెడ్ వచ్చినప్పుడు పిలుస్తాడు. ఆవిడ జుమ్ అని పరిగెత్తుకొని వెళ్ళబోతుంటే ఆపి రెడ్ ఉంది గ్రీన్ వచ్చినప్పుడు ఎల్లు అని చెప్పి నీట్గా ఆపుతాడు అనమాట. చెయ్యి అడ్డం పెట్టి మరీ ఆపుతాడు. తర్వాత గ్రీన్ రాగానే పంపుతాడు. పంపిన తర్వాత ఆవిడ సుపక్కన లాగుతుంది ప్రియాది. పవన్ అంటే నెమ్మదిగా తీయాలి, అలా తీయకూడదు అంటే ఎవరి గేమ్ ఆలదని చెప్పి ఇలా అరుచుకుంటూ ఉంటారు. అయిపోయింది. సో రెండు ఇన్స్టెన్సెస్లో ఆయన గ్రీన్ లైట్ గమనిస్తున్నాడు, ఆగమని చెప్తున్నాడు, ఎల్లమని చెప్తున్నాడు. సృష్టిని అయితే చేయి పెట్టి మరీ ఆపాడు. ఇది సంచాలక్ చేసిన పని. ఇది చేయాలంటే అవసరం లేదు, బట్ హీ డిడ్ ఇట్. ఓకే. నెక్స్ట్ రెడ్ పడింది. ఇమ్ముని పిలిచాడు. ఇమ్ము క్యాజువల్గా నడుచుకుంటూ వచ్చాడు. వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి రెడ్డే ఉంది, ఇంకా గ్రీన్ రాలా, పీకినప్పుడు మనీష్ ఏం చేస్తున్నాడంటే ఇమ్ముని గమనిస్తున్నాడు, రెడ్డిని గమనిస్తున్నాడు. క్లియర్ కట్గా అబ్జర్వ్ చేస్తున్నాడు మనీష్. నాకు అర్థమైన నా లాజిక్ ప్రకారం చెప్తా. సో మనీష్ అంటాడు తీసేసిన తర్వాత గ్రీన్ ముందే తీసేశారు మీరు, తన చేతికి ఇచ్చిన తర్వాత గ్రీన్ ముందే తీసేశారు మీరు అంటాడు. సో నేనేమంటానంటే అంటే నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావు, తీస్తున్నాడని తెలుసు, తీసేసేదాకా ఆగావు, తీసాక చెప్పావు. ఇలా చేయొచ్చు అంటే చేయొచ్చు, కానీ ఫస్ట్ రెండు ఇన్స్టెన్సెస్లో ఎలా చేసావు, వాళ్ళకి ఆపావు, వాళ్ళని కేర్ చేసావు. ఈ ఇన్స్టెన్స్లో ఈయన ఆపకుండా పంపించేసావు. అంటే తప్పు జరగాలి అని చెప్పి ఎదురు చూశాడు, చాలా క్లియర్గా ఎదురు చూశాడు. నెక్స్ట్ రూల్స్ ఇది అని చెప్పి చెప్తారన్నమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను అనేది ఈయన టార్గెట్ ఇమాన్యుల్ కాదు, ఈయన టార్గెట్ భరణి గారు. ఎందుకంటే ఈ శ్రీజతో మాట్లాడాడు ఏంటంటే నువ్వు గెలిస్తే నీ గ్రాఫ్ జుమ్మని వెళ్ళిపోద్దని. సో ఇక్కడ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు, అంటే కెప్టెన్ అయిన వాళ్ళ కన్నా ఈ టాస్ గెలిచిన వాళ్ళ గ్రాఫ్ జుమ్మని వెళ్ళింది. ఆల్రెడీ ఈయనకి భరణి అంటే అసలు నచ్చటంలా. ఒక గాడ్ ఫాదర్ ఫిగర్గా మీరు అందరినీ రూల్ చేస్తున్నారు అని అంటాడు. కుక్స్ని మార్చమని అంటాడు. ఇప్పుడు వచ్చి ఆయన పాయింట్అవుట్ చేస్తున్నాడు, ఆయనకి మీరు చనువిచ్చేశారు, నేను అందుకని చెప్పాను అంటాడు. సో ఈ హేట్స్ భరణి. సింపుల్ కనెక్షన్ పాయింట్స్ మీకు అందుకని ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చా. సో భరణి గారు గెలవకూడదు, అందుకని ఇమాన్యుల్ మిస్టేక్ ఆయన రెడ్లు వెళ్ళిపోతాడని తెలుసు, ఆపాలంటే ఆపచ్చు, కానీ వాంటెడ్గా ఆపకుండానే అది తీర్చాడు. అంటే రూల్ ప్రకారం ఆయన ఆపకపోతే పర్లా, ఆపపోయినా ఆయన తప్పేం లేదు, కానీ మిగతా వాళ్ళు కూడా ఆపకుండా వదిలేయాలి. అలాంటప్పుడు వాళ్ళిద్దరినీ ఆపి చేయి పెట్టి మరి ఆపి ఈయన పంపించాడు, వదిలేశాడు. సో ఇది రాంగ్. ఇమాన్యుల్ది కూడా రాంగే. ఎందుకు రాంగ్ ఇమాన్యుల్ది? నీకేం చెప్పారు, రెడ్ వచ్చినప్పుడు నేను పిలుస్తారు, గ్రీన్ వచ్చినప్పుడు వెళ్ళి పేకాలే అని చెప్పారు. నువ్వు ఎంతసేపు నా ఫోకస్ దాని మీదే ఉందంటే అట్లా అవ్వదు, అట్లా దొబ్బదు కదా, పాయింట్స్ అని వినాలి కదా. సో గ్రీన్ వచ్చినప్పుడు వెళ్ళి తీయాలని ఉంది కదా, గ్రీన్ వచ్చేదాకా మరి చూసుకోవాలి. అక్కడ ఎందుకు లైట్ టవర్ ఉంది, ఈ నీళ్ళు పెట్టుకున్నారు, సంచాలక పిలంగానే వెళ్ళి తొందరగా పీకేద్దాం అన్నట్టు ఉంది. సో చూసుకోవాలి, ఆలోచించాలి, చెయ్యాలి. ఇది ఒక లెసన్. సో ఇమాన్యుల్ది తప్పు ఉంది. ఇమాన్యుల్ది 50% తన సైడ్ నుంచి తన తప్పు ఉంది. నెక్స్ట్ ఈయనది తప్పు ఏంటంటే ఈయన అందరికీ చెప్పకుండా వదిలేస్తే ఈయన అసలు తప్పే లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈయన టీంకి మెరుగయ్యేది కూడా పవనే కరెక్ట్గా తీశాడు. సృష్టిని ఎలిమినేట్ చేయొచ్చు, సృష్టినే పంపించవచ్చు, బట్ ఇమాన్యుల్ స్పీడ్కి వెళ్ళటం గమనించాడు, కావాలనే వాంటెడ్గా ఆయన తప్పు చేసేలా చూశాడు, తీశాడు. ఇది సగం. మిగతా సగం మనీష్ మాట్లాడిన మాటలు, సగం చేతలు సగం మాటలు. ఇట్ మేక్స్ 100% మనీష్ యాజ్ ఎ విలన్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇమాన్యుల్ టీమ్ ఎలిమినేటెడ్ అంటే రిమూవ్, మీరు ఆపాలి కదా వెళ్ళేటప్పుడు అని చెప్పి వెంటనే ఇంకా ఫ్రస్ట్రేషన్ వచ్చేసిద్ది. ఎందుకంటే అక్కడ ఎక్కువ ఛాన్సెస్ భరణిగా ఉండేవి. ఆయనకున్న ఫిట్నెస్కి ఆయన బ్యాలెన్స్ చేసుకోగలడు, కాలు కింద తీసేసినా 2 చేతులతో బ్యాలెన్స్ చేసుకోగలడు, 2 చేతులు తీసేసినా 1 చేతితో ఆయన బ్యాలెన్స్ చేసుకోగలడు. ఆయనకున్న ఫిట్నెస్కి మనం చూసాం స్టేజ్ మీద కూడా. అంటే మీరు ఆపాలి కదా వెళ్ళేటప్పుడు అనగానే రైతు తనుజ ఇద్దరు స్టాండ్ తీసుకుంటారు, సంచాలక్ షుడ్ స్టాప్ ఇట్ అని చెప్పి
మనీష్ ఏమో కంటెస్టెంట్స్ నాట్ వెయిటింగ్, నువ్వు వెయిట్ చేయలేదు, నువ్వు వెళ్ళిపోయావు అని చెప్పి. ఇందాక సృష్టి కూడా వెళ్ళిపోతుంటే ఆపారు, ఆవిడేం అక్కడ ఆగల, పవన్ ఆగాడు, సృష్టి ఏం ఆగల, సృష్టి వెళ్ళిపోతుంటే కూడా ఈయన ఆపిందే. ఇప్పటివరకు ఏమైంది, నేను మీకు ఆగమన్నాను తనుజ అంటే ఆగమన్నారు, మేము కూడా చెప్పాం కదా, మేము కూడా చూపించాం కదా అని చెప్పి తనుజ వీళ్ళందరూ అంటారన్నమాట. నేను పట్టుకున్నప్పుడైనా నువ్వు చెప్పాలిగా కనీసం, పోనీ ఇక్కడ ఉన్నప్పుడు ఆపలేదు, పట్టుకున్నప్పుడైనా రెడ్లో ఉందని నువ్వు ఆపాలి కదా, నువ్వు ఆపలేదు, సో ఇదే అంతా అసలు గ్రీన్ పడలేదని చెప్పి నువ్వు చెప్పలేదు అది అంటారు. ఇక్కడ ఇంకోటి ఏమంటానంటే తిరిగి ఇచ్చేయచ్చు కదా, ఎందుకు డిస్క్వాలిఫై చేయాలి, తిరిగి ఇచ్చేయచ్చు కదా అంటే, ఎవరికైనా గేమ్ ఇక్కడ డిస్టర్బ్ అయిందా దానివల్ల, అవ్వలా. ఇన్ఫ్యాక్ట్ తను అక్కడ వదిలేయచ్చు, సరే ఓకే తీస్తావు కదా వెళ్ళి కూర్చో, ఇది ఫస్ట్ వార్నింగ్, నెక్స్ట్ టైం ఎవరు చేయొద్దని వదిలేయచ్చు, కానీ వదలలేదు. ఎందుకంటే మిగతా వాళ్ళ గేమ్ ఏదైనా ఎఫెక్ట్ అయ్యి ఏదైనా రీసెట్ చేయాలి, ఏదైనా చేయాలంటే పోనీ అనుకోవచ్చు, అక్కడ ఏం లేదు కదా, రీసెట్ చేయాల్సిన అవసరం, ఈజీగా కంటిన్యూ చేసే గేమ్, ఎవరికేం ఎఫెక్ట్ పడదు దీంతో. అంటే ముందు ఎలిమినేట్ అయిపోతాడు బర్నీ అని చెప్పి అంటే మిగతా వాళ్ళకి ఆనందపడటం తప్పితే గేమ్ ప్రాసెస్ అయితే ప్రోగ్రెస్ ఆ రెండు మాత్రం ఎఫెక్ట్ పడాలి. ఆ టైంకి అయినా ఓకే వెళ్ళి కూర్చోండి, ఓకే నేను కన్సిడర్ చేస్తున్నానంటే, బట్ చేయలేదన్నమాట. మనీష్ నా మాట విన్నావు నువ్వు అంటే, అసలు నువ్వు ఎక్కడ మాట్లాడావయ్యా స్వామి, నీ మాట అంటాను, నువ్వేం మాట చెప్పలేదు కదా, చెప్తే ఏంటాను నేను చెప్పకపోతే ఆడంటానని చెప్తాడు. సో మా ఆలోచన అంతా తీరం మీద ఉంటుంది, నువ్వు చూసుకోవాలి చెప్పి గో హెడ్ అని చెప్పాలనుకుంటే చెప్పాలి కానీ నువ్వు చెప్పలేదు అని చెప్పి, సో వాళ్ళకి చెప్పినట్టు నాకు కూడా చెప్పాలి కదా, ఆగు ఇల్లు అని చెప్పి నువ్వు చెప్పలేదు, నీ మామూలుగా నేను పిలిచు అని చెప్పి తీస్తానంటే, మనీష్ నువ్వు చెప్పే వరకు ఆగచ్చు కదా అంటాడు అనమాట. పవన్ కూడా గ్రీన్కి ముందే పెట్టుకున్నాడు, పవన్ ఏం గ్రీన్కి ముందు పట్టుకోలేదు, గ్రీన్ దగ్గరే పట్టుకున్నాడు, సృష్టికి మాత్రం ఆపాడు. ఆపిన తర్వాత ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు నిమ్ము అంటాడు. మనీష్ టాస్క్ అయినప్పుడు రెఫరీకి కూడా చేస్తారు, అంటే ఏదో చెప్తాడంట బ్యాటింగ్ బౌలింగ్ అలా రెఫరీ కూడా ఉంటాడు, రెఫరీ చెప్పేదాకా ఆగాలి అని ఏదో చెప్తే, మరి రెఫరీ చేయి పెట్టాలి కదా, రెఫరీ చేయి పెట్టకుండా చేయి తీసేస్తే బౌలర్ బౌలింగ్ చేస్తాడు అని చెప్తాడు. ఇది కరెక్ట్ పాయింటే, రెఫరీ చేయి మీరు గమనిస్తే బ్యాట్స్మెన్ సర్దుకుండా ఉంటే ఎంపైర్ చేయి పెట్టి ఉంచుతాడు, ఎంపైర్ చేయి తీసినప్పుడే బౌలర్ బౌలింగ్ వస్తాడు. దీనికి ఏమంటాడు ఆయన, మీరు ఇలాంటి పాయింట్స్ పెట్టకండి ప్లీజ్, చాలా కామెడీగా ఉందని చెప్పి నవ్వుతాడు. ఏం కామెడీగా ఉంది, ఎలా కామెడీగా ఉంది, ఏదో పెద్ద క్రికెటర్ లాగా. ఏమో సంచాలకుగా నువ్వు ఫెయిల్ అయ్యావు అంటే, మీరు కంటెస్టెంట్ లెక్క కూడా ఫెయిల్ అయ్యారు అని చెప్పి, బౌలర్ చేయి పెట్టకపోతే ఆగుతాడా, వస్తాడు కదా అది అని చెప్పి ఆయన లాజిక్లు చెప్తాడు. మనిషి సింపుల్ మిస్టేక్ యాక్సెప్ట్ చేయనోడివి, నువ్వు ఫెయిల్ అయినావు. దాని తర్వాత సింపుల్ మిస్టేక్ అది అంటే రీతు తనిజ ఇద్దరు లేచి అది సింపుల్ మిస్టేక్ ఏంటి అని చెప్పి వాళ్ళిద్దరు అంటారు. సింపుల్ మిస్టేక్ ఏముంది అందులో అని చెప్పి. సంజన వేరే ప్లేయర్స్కి ఎఫెక్ట్ అవుతుంది, మీరు త్వరగా డెసిషన్ తీసుకోండి, ఆవిడ బాధ ఆవిడది. మనీష్ ఐఎమ్ టేకింగ్ ఎ ఫైనల్ కాల్, సో ఏదైనా ఉంటే కాన్సిక్వెన్సెస్ నేను తీసుకుంటా అంట. కాన్సిక్వెన్సెస్ నువ్వు ఎక్కడ తీసుకుంటావు, ఆయన తీసుకుంటా, వీళ్ళేంది కొత్త డేలాగా నేర్చుకుని వచ్చారు, కాన్సిక్వెన్సెస్ ఏమైనా ఉంటే నేను తీసుకుంటా అని చెప్పి. ఎవడిస్తాడు మీకు కాన్సిక్వెన్సెస్ కంటెస్టెంట్స్ వాళ్ళకి పడతాయి, మీకు ఎక్కడ పడతాయి, వద్దు వీళ్ళకి వద్దు నాకు ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తారు ఏంటి, ఏందో ప్రతిరోజు ఇదో మాట నేర్చుకున్నారు, ఇదే చెప్తా ఉన్నారు. నువ్వు మీ వాళ్ళకి సపోర్ట్ చేసావు అంటాడు, ఇది రాంగ్ మాట ఇమాన్యుయల్ది. మీ వాళ్ళకి సపోర్ట్ చేయలే, ఆయన టార్గెట్ బర్నీయే, ఆయన టార్గెట్ నువ్వు, అదే నీతో ఉన్న బర్నీ గారు అంతే. ఆయనకి కామనర్స్ సెలబ్రిటీస్ అని కాదు, ఎవరైనా ఆయనకు ఓకేనే. మనీష్ అంటే వీళ్ళెవరు, సృష్టి కాపాను వాళ్ళెవరు, నీ గోతులు నువ్వే పడ్డావు, సో నేను మీ వాళ్ళకే సపోర్ట్ చేశాను, మా వాళ్ళకి సపోర్ట్ చేయలేదు, తను కామనరా, తను కామనర్ కాదు కదా అంటారు. మీ వాళ్ళకే సపోర్ట్ చేశాను, ఏ పో అన్నా అని చెప్పి ఎటకారంగా మాట్లాడటం కరెక్ట్ కాదు, ఏ పో అయ్యని చెప్పి. మనిషి నువ్వు రూల్స్ తెలియకుండా ఏం చేస్తున్నావు, బేసిక్ రూల్ తెలియకుండా నువ్వు గేమ్ ఆడడానికి వచ్చాడు ఇక పెద్ద బిగ్ బాస్కి అని, ఇది ఎక్స్ట్రా మాటలు. రూల్స్ తెలియదేదికి నువ్వు కూడా రూల్స్ చూసుకోవాలంటే కరెక్ట్ పాయింట్. నువ్వు రూల్స్ తెలియకుండా బిగ్ బాస్కి వచ్చాడు పెద్ద బిగ్ బాస్కి అని చెప్పి ఇలాంటివి లైన్ దాటి మాట్లాడాలన్నమాట. నెక్స్ట్ వాళ్ళిద్దరికీ ఫెయిర్ ఉన్నా నీకు ఫెయిర్ అంటే నువ్వు ఆపాలి, నువ్వు సంచాలకుగా చెప్పాలి, నువ్వు చెప్పలేదు, నువ్వు పెద్ద ప్లేయరు, నువ్వు పెద్ద సంచాలక్ అంటే ఈయన 100 మంది ఉన్నారు బయట రీప్లేసబుల్, వాళ్ళని తీసుకోండి బిగ్ బాస్, ఈయన నువ్వు పెద్ద ప్లేయరు అది అని చెప్పి 100 మంది ఉన్నారు బయట, నువ్వు పెద్ద రీప్లేసబుల్, తీసుకోండి బిగ్ బాస్ వైల్డ్ కార్డ్స్గా వాళ్ళని పెట్టుకోండి అంట. ఇది బిలో ద బెల్ట్ కొట్టినట్టు అనిపించింది నాకు. అంటే ఏంటి, ఆయన నీకు ప్లేయర్లా కనిపించట్లేదా, ఆయన కంటెస్టెంట్లా కనిపించట్లేదా, మీరు ఎలాగా మరి ఆయనతో కంపేర్ చేసుకుంటే రాంగ్గా ట్రీట్ చేస్తున్నాడు జనాల్ని. నాకు అదే అనిపిస్తుంది, ఒక డిస్క్రిమినేషన్ ఉంది ఈయనలో, కొంతమందిని కావాలని చిన్న చూపు చూస్తున్నాడు. మరి అది ఏంటి అన్నది నాకు అర్థం కావట్లా, ఎక్కడి నుంచి వస్తున్నది అది. మనకి చాలా అట్రిబ్యూట్స్ ఉంటాయి హ్యూమన్స్గా, మనకి ఒక ప్లేసు, ఒక మతం, ఒక క్యాస్ట్, ఇలాంటివన్నీ, ఒక డబ్బు, ఒక చదువు, ఇలాంటివన్నీ వేసుకొని తిరుగుతాం. సంథింగ్ మనల్ని వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఒక యాట్రిబ్యూట్ మనల్ని డామినేట్ చేస్తుంది. అటన్నిటిని కంట్రోల్ చేసుకోవాలి మనం. సమాజంలో అందరూ ఈక్వల్గా అన్నట్టు ట్రీట్ చేయాలి. అది లేని వాళ్ళే ఇలాంటి బిహేవియర్ ఉంటుందేమో అన్నది నాకు అనిపిస్తుంది. ఆయన చూసిన తర్వాత నేను డీకోడ్ చేసుకుంది, ఎందుకు ఆ రామ్తో మాట్లాడేటప్పుడు కానీ ఈ మాటలు కానీ ఎందుకు అలా వస్తున్నాయి, గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ వీళ్ళకి ఇద్దరికి ఏం లేవే, సో మరి మాటలు ఎందుకు ఇలా వస్తున్నాయి. అంటే ఈయన పెద్ద జడ్జి రీప్లేస్మెంట్ చెప్తున్నాడు,
వాళ్ళిద్దరికి ఆపినప్పుడు నన్ను ఎందుకు ఆపలేదు అది అని చెప్పి మనిషి కావాలంటే నామినేషన్ చేసుకోండి అయ్యి అంటాడు. ఇంగ్లీష్ నామినేషన్ నాకెందుకు నాకు వద్దు అని చెప్తే మనిషి తప్పు అనిపిస్తే రేపు నాగార్జున గారు చెప్తారు, నిలదీసినప్పుడు పాయింట్ అవుట్ చేయి అంటారు. బిగ్ బాస్ ఫైనల్ కాల్ అడిగితే ఇమ్ముని ఎలిమినేట్ అంటాడు. సో ఆ విధంగా భరణి గారు కింద దిగిపోతారు, ఇమ్ము భరణి ఎలిమినేట్ అయ్యారు. అది దీన్ని భరణి గారు ఎలా తప్పారా ఇందులో నుంచి, శ్రీజ ఎలా విన్ అయింది, అంత ఈజీగా ఎలా ఓడిపోయాడు అని అనుకున్నాను నేను. అంటే ఇద్దరు అమ్మాయిలు లాస్ట్ వరకు ఉన్నారు అని తెలిసింది. సో అలాంటప్పుడు ఈయన ఏమైపోయాడు అని అనుకున్నా. అంత అందరికీ టార్గెట్ చేశారు, అన్ని పీకేశారా ఈయన అని చెప్పి అనిపించింది. సో ఎందుకంటే అడ్వాంటేజ్ ఆయన వరుసగా పంపిస్తే వీళ్ళకే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు ఉన్నారు, ఎవరు టెనెంట్స్ ముగ్గురు ఉన్నారు, ముగ్గురు కంటెస్టెంట్లు. సో వాళ్ళు 3 సార్లు వస్తారు, వాళ్ళు 3 సార్లు వస్తే వీళ్ళు 2 సార్లు వస్తారు. సో ఏ విధంగా చూసుకున్నా సరే వీళ్ళు గెలాలి. సో వాళ్ళే ముందు పడిపోవాలి. కానీ స్టిల్ ప్రియా లాస్ట్ వరకు ఉందో నాకు అర్థం కాదు అది ఎలా జరిగింది ఏంటి అని చెప్పి. సో అదే చూద్దాం అనుకున్నా. సో ఈ విధంగా భరణి గారు 3వ రౌండ్లో ఎలిమినేట్ అవడం వల్ల గేమ్ అంతా మారిపోయింది. అది జరిగింది. సారీ ఫర్ లెంతీ వీడియో, ఎందుకంటే నేను ఈరోజు లైవ్ది చేయలేదు కాబట్టి కొన్ని పాయింట్లు అవి కూడా యాడ్ చేసి చెప్పాను కాబట్టి ఇంత లెంత్ అయింది. నేను ముందే చెప్పాల్సింది అబ్బా కనీసం సరే. కింద కామెంట్ పెడతాను, వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. ఇమ్ము వర్సెస్ మనీష్లో ఎవరు కరెక్ట్, ఎవరికి మీ సపోర్ట్ అని చెప్పి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.